అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడళ్ళు నిలబెట్టిన అత్తారిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మహాలక్ష్మి, నీలవేణి అక్క చెల్లెళ్ళు. పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు. మహాలక్ష్మి చిన్నప్పటి నుంచి కూడా తెల్లటి మేని ఛాయతో, పెద్ద పెద్ద కళ్ళతో, పొడవాటి జుట్టుతో పొడగరి అయ్యి చాలా అందంగా ఉంటుంది. ఎవరు చూసినా మహాలక్ష్మి మొహం చూసి వెళితే వాళ్ళకి అవ్వవనుకున్న పనులు కూడా అవుతాయని, మహాలక్ష్మి చేత పొలంలో నాట్లు మొదలు పెట్టేటప్పుడు తొలినాటు వేయించుకొని, కోత కోసేటప్పుడు తొలి కోత కోయించుకొని, దేవుడికి పెట్టేటప్పుడు నైవేద్యం సైతం భగవంతుడికి పెట్టాక మొదటిగా మహాలక్ష్మికి పెట్టే ఇంట్లో వాళ్ళు తినటం ఆనవాయితీ ఆ ఊళ్ళో వాళ్ళకి. మహాలక్ష్మి నిజంగానే నిండు మహాలక్ష్మి, అంత సిరిగల్ల తల్లి. ఆమె ముఖం చూస్తే దరిద్రం సైతం ధనలక్ష్మి రూపంలోకి మారిపోతుందని అనుకునేవాళ్ళు ఊళ్ళో జనాలంతా. మహాలక్ష్మి, నీలవేణి ఇద్దరు కూడా ఒక చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి ఒక స్కూల్లో మాస్టర్ కూతుళ్ళు. ఆయనకు వచ్చేదే ఏదో కొద్దిపాటి జీతం. ఆ జీతంతోనే ఆయన గుట్టుగా కూతుళ్ళిద్దరికీ ఆయన ఉన్న స్కూల్లో ఉన్నంత 10th క్లాస్ వరకు చదువులు చెప్పిస్తే పిల్లలు రేపొద్దున ఎలాగోలాగా ఒక చేతిలో పెడితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారులే అనుకునేవాడు. ఆయన భార్య శారదాంబ ఇంట్లో నుంచి బయటికి రాకుండా గుట్టుగా సంసారాన్ని చేసుకొచ్చే మనిషే. ఒక రోజున మహాలక్ష్మి అదే ఊరిలో వాళ్ళ గుమ్మం ముందు కళ్ళాపి చల్లి పొద్దున్నే ముగ్గు పెడుతూ ఉండగా ఆ ఊరి జమీందారు గారి కొడుకు నారాయణ వర్మ పొద్దున్నే అలా వాకింగ్ అని వెళుతూ మహాలక్ష్మిని చూసిన ఆయన తన్మయత్వంతో ఒక్క క్షణం ఆగిపోయాడు. మహాలక్ష్మి అందచందాలు, మహాలక్ష్మి వినయ విధేయతలు, లంగావోణిలో మెరిసిపోతూ తలకి అలా పిడప కట్టుకొని ముగ్గు వేస్తుంటే ఆమె వైపే అలా చూస్తూ ఈ ప్రపంచాన్నే మైమరిచిపోయాడు నారాయణ వర్మ. తల్లిదండ్రులకి పెళ్ళైన 15 సంవత్సరాలకే ఆ నారాయణస్వామి దయవల్ల పుట్టాడని నారాయణ వర్మ అని పేరు పెట్టుకున్నారు. దాదాపు 260 కోట్ల రూపాయల ఆస్తికి ఏకైక వారసుడు నారాయణ వర్మ. అతన్ని ఫారెన్లో చదివించి మరీ ఈ మధ్యనే తల్లిదండ్రులు ఇక్కడికి పిలిపించారు. ఆయనకి వివాహం జరిపించి ఆ తరువాత బాధ్యతలన్నీ కొడుకు అప్పచెప్దామనుకున్నారు వాళ్ళు. అలా అనుకున్న తరువాత ఇక నారాయణ వర్మ కోసమని పెద్ద స్వయంవరాన్నే ఏర్పాటు చేశారు. వచ్చిన అందరు అమ్మాయిల పెళ్లి ఫోటోలు చూసి ఒక్కళ్ళు నచ్చలేదని చెప్పేశాడు నారాయణ వర్మ. ఇహ మహాలక్ష్మిని చూసిన ఆయన పిచ్చివాడే అయిపోయాడు. తిండి తింటలేదు, నిద్రపోవటం ఎటు చూసినా ఆమె నవ్వులే. ఆమె ముగ్గేస్తూ ఉండటమే గుర్తొస్తోంది. ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాడు. ఆమె ఎవరు ఏంటి అనేది అది చిన్న ఊరే కాబట్టి కనుక్కుంటే తెలుగు మాస్టారి కూతురు అని తెలిసింది. ఇక వెంటనే తల్లిదండ్రులకి విషయం చెప్తే, మాకు కట్న కానుకల మీద, కోట్ల రూపాయల ఆస్తుల మీద ఆశ లేదు నాయన. కూర్చుని తిన్న 10 తరాలు తరగనంత మనకే ఉంది. మనకంత అత్యాశ ఏముంది? అంతగా నచ్చిన అమ్మాయి మంచిదైతే మనం ఎందుకు వదులుకోవాలి అనుకుని నారాయణ వర్మ తండ్రి వెంటనే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులతో మహాలక్ష్మి తండ్రికి కబురు పెట్టాడు. కబురు పెడితే మహాలక్ష్మి తండ్రి, మేమెక్కడా, వారి స్థాయి ఎక్కడా? వారు జమీందారులు, వారి స్థాయికి మేము ఏ విధంగా సరిపోగలం అని ఆయన అన్న మాటకి, స్థాయిని పట్టి కాదు మాస్టారు, అదృష్టం వరించాలి. మీ అమ్మాయి ముఖంలో ఉన్న లక్ష్మీ కళ తెచ్చిపెట్టిన తేజస్సిది ఆమెకి. ఆమెని చూసి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే దరిద్రంలో నుంచి ధనవంతులైపోవలసిందే. అష్టలక్ష్మి కళ మీ అమ్మాయి ఒక్కదాని ముఖంలోనే పెట్టాడు ఆ భగవంతుడు. వాళ్ళకై వాళ్లే వచ్చి మీ అమ్మాయిని అడిగితే మీరు కాదంటం భావ్యం కాదని ఊళ్ళో పెద్ద మనుషులందరూ చెప్పేసరికి మహాలక్ష్మి తండ్రి సరే అమ్మాయిని చూసుకోవటానికి రమ్మనమని కబురు పంపించాడు. కబురు పంపించేసరికి ఇదంతా చూస్తూ నిలబడ్డ నీలవేణి గుండె మంటలు మండిపోవటం మొదలైంది. అప్పటికి మహాలక్ష్మి వయసు 19 సంవత్సరాలు, నీలవేణి వయసు 14 సంవత్సరాలు. ఇంకొక సంవత్సరంలో నీలవేణికి 10th క్లాస్ పూర్తయిపోబోతోంది. చిన్నప్పటి నుంచి కూడా అందరూ మహాలక్ష్మిని అందంగా ఉంటుందంటాం, మంచిదంటాం, గుణవంతురాలంటాం, నెత్తిన పెట్టేసుకోవటం, అమ్మా నాన్నకి గారాల పట్టి అమ్మమ్మ వాళ్ళకిష్టం, నానమ్మ వాళ్ళకిష్టం, ఇంటి చుట్టుపక్కల వాళ్ళకిష్టం, ఊళ్ళో వాళ్ళకిష్టం, స్కూల్లో వాళ్ళకిష్టం.
దాంతో అస్సలు నీలవేణి చిన్నప్పటి నుంచి మహాలక్ష్మితో ప్రేమగా ఉన్నట్టు నటించేదే తప్ప నీలవేణి గుండెల్లో మంట మండిపోతూ ఉండేది మహాలక్ష్మిని చూస్తే. నీలవేణి చూడటానికి మనిషి అస్సలు బాగోదు. దానికి తోడు నిలువెత్తు అహంకారం, గర్వం, స్వార్థం. మనిషికి ఉన్నదంతా తనకే కావాలి, తనే తినాలి, తనే అనుభవించాలి. తల్లిదండ్రుల ప్రేమ మొత్తం తనకే కావాలి. అమ్మమ్మ వాళ్ళు తన్నే చూడాలి. అక్క తన కాళ్ళ కింద బ్రతకాలి. తను చెప్పినట్టు తను చెప్పు చేతల్లో ప్రపంచమే ఉండాలి అని తనను తాను ఒక మహారాణిగా ఊహించుకుంటూ పెరిగింది చిన్నప్పటి నుంచి నీలవేణిని అసలెవరూ లెక్క చేసేవాళ్ళు కాదు. ఎత్తి పక్కన పడేసి అందరూ మహాలక్ష్మినే గొప్పగా కొనియాడుతుండేవాళ్ళు. ఇక నారాయణవర్మ వాళ్ళు పెద్ద బలగంతో మహాలక్ష్మిని చూసుకోవటానికి వస్తే మహాలక్ష్మి వాళ్ళకి ఉన్న నగలేదో వేసి మహాలక్ష్మికి చీర కట్టబెట్టి కూర్చోబెట్టారు. అలా కొనగంట మహాలక్ష్మి తలెత్తి ఆయన వైపు చూసింది. 6 అడుగుల 3 అంగుళాల ఆజానుబాహుడు, ముట్టుకుంటే మాసిపోయేంత అందగాడు, బలిష్టంగా కండలు తిరిగిన శరీరంతో, ఉంగరాల జుట్టుతో, కోటేరేసిన ముక్కుతో, పెద్ద పెద్ద కళ్ళతో సాక్షాత్తు ఆ నారాయణుడే నరుడి రూపంలో వచ్చినట్టు ఉంటాడు నారాయణవర్మ. ఆయన చూసిన తర్వాత పులకించిపోయి సిగ్గుతో తల వంచేసుకుంది మహాలక్ష్మి. అలా ఆ తరువాత వాళ్ళిద్దరికీ వెంటనే నిశ్చయితాంబూలాలు పెళ్లి నిర్ణయించి మార్చుకొని లగ్నపత్రిక రాసుకున్నారు. మేము చాలామందిని పిలవాలి కాబట్టి వివాహానికి 1 నెల రోజుల సమయం వచ్చేలాగా ముహూర్తం పెట్టమన్నాడు నారాయణవర్మ తండ్రి. అలాగే ముహూర్తం నిర్ణయించిన తరువాత ఆ రోజుల్లోనే నారాయణవర్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకునే చిన్న చిన్న పిల్లలతో ఉత్తరాలు రాసి ప్రతిరోజు మహాలక్ష్మికి పంపిస్తే మహాలక్ష్మి వాటిని చూసి ఆ ఉత్తరాలు తీసుకొని 1కి 100 సార్లు చదువుకొని పులకించిపోయి ఉత్తరానికి ప్రత్యుత్తరం రాయాలి అని ఇంకొక ఉత్తరంలో రాసి పంపిస్తే అప్పటి నుంచి ఆమె ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది. ఇవన్నీ చూస్తూ నీలవేణి గుండె మండిపోతూ, దీని బతుక్కి జమీందారా, దీని బతుక్కి ఇంత అట్టహాసమా, దీని బతుక్కి అలాంటి మొగుడా, దీని మొగుడు ఎంత అందంగా ఉన్నాడు, దీని జీవితానికి ఇంత అదృష్టం పట్టి ఇంత దశ తిరిగిపోయిందా, నాకు లేకపోవటం ఏంటి, దీనికి ఇంత రావటం ఏంటి, రేపొద్దున నేనే అడుక్కునే విధమునో, ఎక్కడమో 2 ఎకరాలు ఉన్నోడనో, లేకపోతే మా నాన్న లాంటి ఏ తెలుగు మాస్టర్నో చూసి నాకు కట్టబెట్టేస్తారు కదూ అని నీలవేణి గుండె మండిపోతూ ఉండేది. ఇక నారాయణవర్మ తల్లి మహాలక్ష్మికి సాక్షాత్తు 500 కాసుల బంగారం, కోడలి కోసం 50 పట్టు చీరలు, కోడలి కోసం బోలెడన్నే చీరలు, సారెలు, చీనాంబరాలు మొత్తం పంపించేసింది పెళ్లికి ముందే. అవన్నీ చూసి మహాలక్ష్మి తల్లి నీలవేణి మీద పడిపోయి వాటన్నిటి మీద, ఇవి నీవా, ఇవి నేను వేసుకోనా, ఇవి నేను కట్టుకోనా అంటే, సరే వేసుకోవే అని మహాలక్ష్మి అంటుంటే, చాలే ఊరుకో, అవి అక్కకి వాళ్ళ అత్తగారు పెట్టారు, రేపు నీకు మీ అత్తగారు పెడతారమ్మా, అలా ఒకళ్ళకి పెట్టినవి ఇంకొకళ్ళు వేసుకోకూడదు, ఆడపిల్లల పసుపు కుంకాలు సౌభాగ్యాలు వాళ్ళవి ఇంకొకళ్ళు దోచుకోకూడదు, నీకు చిన్నప్పటి నుంచి చాలాసార్లు చెప్పాను, ఎంత అక్కే అయినా సరే అక్క ముఖాన ఉన్న కుంకుమ కానీ, తల్లో పెట్టిన పువ్వులు కానీ, తనకని తీసుకున్న బట్టలు కానీ నువ్వు తీసుకుంటే తన సౌభాగ్యంలో భాగ్యం పంచుకున్నట్టు నువ్వు అలా తీసుకోకూడదే అని చెప్పానా లేదా అనేసింది మహాలక్ష్మి తల్లి. దాంతో అబ్బో, ఇది నాకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేస్తుందట, వస్తాడు ఒక అడుక్కునే వీరుడు, వాడు పెడతాడు నాకు మెళ్ళో ఒక 11 పోగుల దారానికి వేసి ఒక పసుపు కొమ్మును నా మెళ్ళో కట్టి, వెదవ బతుకు వీళ్ళ కడుపును పుట్టపట్టి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీలవేణి. ఇక ప్రతిరోజు నారాయణవర్మ మహాలక్ష్మికి ఉత్తరాలు రాస్తూ, ఒకరోజున నిన్ను కలవాలని ఉంది, పొలం గట్టుకు రావా మహాలక్ష్మి, నిన్ను చూడాలని ఉంది అని రాశాడు ఉత్తరంలో. దాంతో మహాలక్ష్మి తన చిన్ననాటి స్నేహితురాలైన ఒక అమ్మాయిని తీసుకుని ఆయన దగ్గరికి కలవటానికని వెళ్ళింది. లంగావోణిలో మెరిసిపోతోంది మహాలక్ష్మి. ఆమెను చూసిన నారాయణవర్మ స్నేహితురాల్ని కొద్దిగా మాట్లాడుకోవాలంటే సరి మాట్లాడుకోండి అని పక్కకు నుంచుంది ఆ అమ్మాయి. ఇద్దరూ కలిసి కాసేపు అక్కడే నిలబడి మాట్లాడుకొని ఆ తర్వాత నారాయణవర్మ, నువ్వు నాకు చాలా నచ్చావు మహాలక్ష్మి, ప్రతి క్షణం నువ్వే గుర్తుస్తున్నావు తెలుసా, నా జీవితంలో ప్రతి క్షణం నీకే అంకితం చేశాను, నేను నిన్ను ఏ క్షణమైతే చూశానో ఆ క్షణమే నా మనసు తనువు అన్నీ నీ సొంతమే అని నిర్ణయించుకున్నాను మహాలక్ష్మి అని చెప్పి, ఇవిగో వీటిని నీ కోసమని నిన్ను చూసినప్పుడే
నేను వస్తూ ఫారెన్ నుంచి తీసుకొచ్చినటువంటి గాజులు ఇవి చాలా స్పెషల్ గాజులు. ఇందులో ఉన్న 2 జంట నెమళ్ళు కాబోయే భార్యాభర్తలు. వీటి మీద నిజమైనటువంటి వజ్రాలు, కెంపులు, రత్నాలు పొదిగి చేసిన గాజులు ఇవి నేను తీసుకొచ్చేటప్పుడే దాదాపు 10 లక్షల ఖరీదయ్యాయి. ఇప్పుడు ఇంకెంతుంటాయో, భవిష్యత్తులో ఎంతుంటాయో తెలియదు. నా భార్యకి ఎప్పటికీ గుర్తుండే బహుమతి పెళ్లికి ముందే ఇవ్వాలనుకున్నాను. నీ చేతులకి ఈ గాజులు నేను తొడగనా అంటే సిగ్గుపడిపోయింది మహాలక్ష్మి. ఆయన భార్య చేతులకు ఆ 2 గాజులు తొడిగాడు. ఆ తరువాత కాసేపు ఉండొచ్చు కదా అంటే, లేదండి వెళ్తాను అని ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పెళ్లికి ముందు ఇలా కలవటం బాగోదు అని చెప్పి, మీరు జాగ్రత్త వెళ్ళిరండి అని మహాలక్ష్మి ఇంటికి వచ్చేసింది. నీలవేణి మహాలక్ష్మి చేతులకి దగద్దాయమానంగా మెరిసిపోతున్న గాజుల్ని చూసి అసలు ఏడవని క్షణం లేదు. ఇక దానికి తోడు పెళ్ళి సమీపానికి వచ్చేసింది. తెల్లవారితే పెళ్ళనగా నారాయణవర్మ మహాలక్ష్మిని పసుపు దంచి పెళ్లి కూతుర్ని చేసి అలంకరించి రెడీగా ఉంచారు అనే విషయం ఆ నోట ఈ నోట తెలుసుకుని, నేను నిన్ను కలవాలి, ఒకసారి బయటికి రమ్మనమని రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మహాలక్ష్మి కబురు పంపాడు. మహాలక్ష్మి స్నేహితురాలు, మీ పెళ్ళైన దాకా నాకు ఈ తిప్పలు తప్పేటట్లు లేవు, రేపు త్వరగా తాళి కట్టి తీసుకెళ్ళండి వర్మగారు అని నవ్వింది. మహాలక్ష్మి బయటకు వస్తే, మహాలక్ష్మిని చాలా అందంగా ఉన్నావు మహాలక్ష్మి, మొట్టమొదటిసారి నిన్నెలా నేనే చూడాలనుకున్నాను. రేపు మళ్ళీ జీలకర్ర బెల్లం పెట్టి తెరసాలు తీసే వరకు చూడలేను కదూ, అందుకనే వచ్చాను అని ఆమెను తనివి తీరా చూసుకుని ఒక్కసారి ఆమెనే గట్టిగా కౌగులించుకుని, పెళ్లికి ముందే కాబోయే భార్యని కౌగులించుకోవాలని కోరిక నాదని బుగ్గ మీద ముద్దు పెట్టి, అక్కడి నుంచి నారాయణవర్మ ఆమె మెళ్ళో పెళ్లికి ముందే మనిద్దరి గుర్తుగా ఉన్నటువంటి డాలర్ నీ మెళ్ళో వెయ్యాలనుకున్నాను, ఇందులో మనిద్దరు ఫోటోలు పెట్టించి చేయించాను, ఇది చాలా స్పెషల్గా, ఈ డాలర్ చుట్టూ కూడా నేను ఈ హృదయాకారం చుట్టూ వజ్రాలు పొదిగించాను, ఇది చాలా అందంగా ఉంటుంది చూడమని ఆమె మెళ్ళో వేస్తే మహాలక్ష్మి కళ్ళల్లో నుంచి నీళ్లు బొట్ట కారిపోయి, మీలాంటి భర్త నాకు దొరకటం, నేను ఎన్ని జన్మల్లో భగవంతుడికి ఏ వజ్రాల పూలతో పూజ చేస్తేనో మీరు నా సొంతం అవుతున్నారండి అంటే, చచ్చ అదేమి మాటలని ఆమె నుదురు మీద ముద్దాడి, రేపటితో ఇక నువ్వు నా జీవితంలోకి వచ్చేస్తావు సుమా అని ఆమె బొగ్గ మీద చిటిక వేసి ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి భారీగా దాదాపు 25,000 మందిని పిలిచి నారాయణవర్మకి మహాలక్ష్మికి ఘనాతి ఘనంగా వివాహం జరిపించారు. వాళ్ళ జమీందారు హోదాకి తగినట్టే నారాయణవర్మ తల్లిదండ్రులు. మహాలక్ష్మి అత్తగారింట్లో అడుగుపెట్టింది. అత్తగారింట్లో అడుగు పెట్టగానే మహాలక్ష్మి అడుగుపెట్టిన వేళ విశేషమో ఏమో కానీ 260 కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు కాస్త డబల్ రేట్లకు పెరిగిపోయాయి. దానికి తోడు నారాయణవర్మ ఖాళీగా ఉండకూడదు, ఈ ఆస్తుల వ్యవహారాలన్నీ చూసుకుంటే కాదు కదా నాన్న, నేను చదువుకున్న చదువుకు ఒక సార్థకత ఉండాలని సిటీలో ఒక పెద్ద వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం మహాలక్ష్మి పేరు మీద పెట్టాడు. అంతే, పట్టుకుంటే బంగారం అయిపోయింది ఆ వ్యాపారం. కాస్త కోట్ల రూపాయలకు అధిపతి అయిపోయాడు నారాయణవర్మ. ఇక ఆ తర్వాత రోజు అప్ అండ్ డౌన్ చేయటం ఇబ్బంది అయిపోతుంది అనుకున్న ఆయన తల్లిదండ్రులతో సహా ఒక పెద్ద ప్యాలెస్ లాంటి ఇంటిని భార్యకి ఎప్పటికీ గుర్తుండే బహుమతిగా ఇవ్వాలనుకొని ఆ ఇంటిని కట్టించడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. పెళ్ళైన వెంటనే భార్యని పిల్లల్ని కనొద్దని ఆ రోజుల్లోనే ఆయన గర్భనిరోధకానికి వాడుకొని భార్యని దేశ విదేశాలు తిప్పుకొచ్చి ప్రపంచ యాత్ర చేయించి ప్రపంచంలో నలుమూలలా ఉండేవన్నీ చూపించి తీసుకొచ్చాడు మహాలక్ష్మి కళ్ళకి. అలా భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకుని ఆమెతో ప్రతి క్షణం ఈ నగ ఉంది ఈ నగ లేదు అనకుండా మహాలక్ష్మిని ఇంటి నిండా 40-50 మంది పనివాళ్ళు, వంట మనుషులు, అత్తగారు, మామగారు, కోడల్ని దేవతలాగా చూస్తుంటే మహాలక్ష్మి ఇంట్లో పూజా పునస్కారాలు చేసుకుని ఒంటి నిండా నగలు వేసుకుని అలా తిరుగుతుంటే నారాయణవర్మ 2 కళ్ళు సరిపోయేవి కాదు చూడటానికి. ఇదంతా చూస్తూ నీలవేణి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. నీలవేణిది 10th క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నీలవేణి ఇంటర్ చదువుకుంటాను అని అడిగితే, మా స్తోమతకి మేము ఇంతే చదివించగలము, ఇక నువ్వు ఇంట్లోనే ఉండు అన్నారు. అప్పటికి నీలవేణికి 16 ఏళ్ళు నిండి 17వ ఏడు వచ్చేసింది. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు తెలుగు మాస్టారు. ఈలోపు కాలమో కర్మమో కానీ
ఒక్కొక్క సంబంధాలు వస్తూ ఉంటే నీలవేణి ఆ పెళ్లి కొడుకులతో మీరు నచ్చలేదని, అసహ్యంగా ఉన్నారని, మీ బతుకులకి నేను కావాలా అని రహస్యంగా వాళ్ళని తిట్టి పంపటంతో వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయని ఆయన దిగులతో కుంగిపోతూ ఒకసారి వచ్చి మహాలక్ష్మితో అంటే, మహాలక్ష్మి ఒక రోజున నారాయణవర్మ గుండెల మీద పడుకుని చెల్లెలకి చాలా మంచి సంబంధం చూసి వివాహం జరిపించాలండి అంటే, దాందేం పోయిందో, పెళ్ళికి ఎంత అవుతుందో అంత ఖర్చు మనమే భరించి ఏ డాక్టర్కో ఐఏఎస్ లేకపోతే ఏ లాయర్కో ఏ ఎమ్మెల్యే కొడుక్కో ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పాడు ఆయన. అదే విషయం తెలుగు మాస్టర్కి ఆయన భార్యకి చెప్పింది మహాలక్ష్మి. ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వాళ్ళకి. ఇక సిటీకి కాపురం మార్చేసుకున్న తర్వాత ఇక మహాలక్ష్మి అత్తామామలు మనవన్నో మనవరాలను అందిస్తే మేము ఆడుకుంటాం. వివాహం అయ్యి 3 సంవత్సరాలు దాటిపోతోంది కదూ, ఇకనైనా కాస్త అని నవ్వేస్తే సరేనని మహాలక్ష్మి వెంటనే గర్భవతి అయింది. అలా గర్భవతి అయినటువంటి మహాలక్ష్మికి వరుసగా ముందు 4 కొడుకులు పుట్టుకొచ్చారు. పెద్ద అబ్బాయి పేరు విజయ్ వర్మ, రెండో అబ్బాయి పేరు అజయ్ వర్మ, మూడో అబ్బాయి పేరు సుజయ్ వర్మ, 4గో అబ్బాయి పేరు జై వర్మ అని పేర్లు పెట్టుకున్నారు. ఆ తరువాత ఒక కూతురు పుట్టింది, అమ్మాయి పేరు రూప అని పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ గర్భవతి అయ్యింది మహాలక్ష్మి గర్భవతి అయిపోగానే ఇక నారాయణవర్మ బిజినెస్లో బాగా బిజీ అయిపోయాడు. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా సరే అత్తమామలు వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేసేశారు 2 నెలల వ్యవధిలో. దాంతో మహాలక్ష్మి దిగుల్లో కూరుకుపోయింది. నారాయణవర్మ వీలైనంత ఎక్కువ టైం మహాలక్ష్మితోనే గడపటానికి చూసేవాడు. ఇంటి నిండా ఎంతమంది పని వాళ్ళున్నా తల్లిలా చూసుకునే అత్తగారు లేదని బాగా దిగుల్లో కూరుకుపోయింది ఆమె. పోనీ అత్తమామలనైనా వచ్చి ఉందమన్నామని నారాయణవర్మ కబురు పెడితే కర్మం అనుకోవాలో ఏమనుకోవాలో వాళ్ళిద్దరూ కాస్త వెంటనే మాస్టారు స్కూల్లోనే గుండెపోటుతో మరణించారనే విషయం తెలిసి మహాలక్ష్మి తల్లి ఆ వార్త వినగానే హార్ట్అటాక్తో పోయింది. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి కాలం చేసి ఒకేసారి అత్తమామల్ని అమ్మా నాన్నల్ని పోగొట్టుకొని మహాలక్ష్మి దిగులుతో కుంగిపోయింది. ఇక నీలవేణిని మాత్రం మహాలక్ష్మి దగ్గరికి పంపించవలసిన అవసరం లేదని చెప్పి తెలుగు మాస్టారు ఆయనకున్నంతలోనే ఆయన చెల్లెల దగ్గరే ఉంచుకోమని, ఆ తర్వాత ఒక సంబంధం చూసి కట్టబెట్టమని చెప్పి మరి ఆయన ఎప్పుడో అప్పచెప్పి ఉంచాడు బాధ్యత. దాంతో ఆయనకి అటో ఇటో అయితే పిల్లని నన్ను తీసుకెళ్ళిపోమ్మనమన్నాడని మహాలక్ష్మి అత్త నీలవేణిని తీసుకెళ్ళిపోయింది. అయితే మహాలక్ష్మికి నెలలు నిండుతున్నాయి. మనిషికి కాస్త కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అని, ఆరోగ్యం బాలేదని చెప్పారు డాక్టర్లు. 7వ నెల సమీపించేసింది. 7వ నెల సమీపించేసరికి మహాలక్ష్మి దిగులుగా ఉంటూ మనిషి ఎప్పుడు చూసినా అత్తమామల ఫోటోలు చూసి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉండేదే. దాంతో మహాలక్ష్మికి పక్కనే ఎవరైనా కబుర్లు చెప్తూ చలాకీగా ఉండే మనిషి ఉండాలని నారాయణవర్మకి డాక్టర్లు హెచ్చరించారు. బిజినెస్ మానుకుని ఇంట్లో కూర్చోలేడు, కనీసం కొన్ని గంటలైనా ఆయన వెళ్ళి రాక తప్పదు. కాబట్టి మహాలక్ష్మిని నువ్విలా ఉండకు మహాలక్ష్మి అని చెప్పినా నాకేమీ కాదు, మీరు టెన్షన్ పడకండి అని చెప్తే నీలవేణి నేనొచ్చి అక్కను చూసుకుంటాను అని అక్కకి ఉత్తరం రాసింది. ఆ ఉత్తరాన్ని నారాయణవర్మ చదివి బానే ఉందిగా, నీల వస్తే గనక చిన్నపిల్ల చలాకీగా ఇంట్లో తిరుగుతుంటే కాస్త నీకు సరదాగా ఉంటుంది, పిల్లలతో ఆడుకుంటుంది. ఈలోపు తనకి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా మీ తల్లిదండ్రులు కాలం చేసినప్పుడు అల్లుండైనా కొడుకునైనా నేనే కాబట్టి నా మీదే ఉంది కదా, రానివులే అనేశాడు ఆయన. అలా నీలవేణి అక్క ఇంట్లో ప్రవేశించింది. అక్క ఇంట్లో ప్రవేశించిన నీలవేణిని పెద్దబ్బాయి రెండో అబ్బాయి పిన్ని అంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇక మిగతా పిల్లలకి నీలవేణి ఎవరనేది తెలుసుకునే వయసు లేదు. మహాలక్ష్మి నీలవేణికి బోలెడన్ని బట్టలు తెప్పించింది. తినడానికి ఇది ఉంది ఇది లేదన్నట్టుగా తినేది నీలవేణి. డైనింగ్ టేబుళ్ళ నిండా వెండి సామాను, పిల్లలు ఊగటానికి వెండి ఉయ్యాలలు, దానికి తోడు అక్క బావ పడగదిలో ఏసీలు, ఇల్లంతా సెంట్రలైజ్ చేసి అంతమంది పనివాళ్లను చూసి నీలవేణికి కన్ను కుట్టేది. మహాలక్ష్మిని కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు నారాయణవర్మ. ఆమెను ముద్దాడటం, దగ్గరికి తీసుకోవటం, సరసాలాడటం, ఆమెకి నోట్లో తినిపించటం, గుండెల మీద పడుకోబెట్టుకోవటం, వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు పడక గదిలోకి దొంగచాటుగా కిటికీలో నుంచి తొంగి చూసేదే. ఆమెను ముద్దాడటం, గుండెల మీద పడుకోబెట్టుకోవటం, ఆమె పొట్టను ముద్దు పెట్టుకోవటం, పిల్లల్ని ముద్దాడటం, పిల్లలతో ఆడుకోవటం. ఆయన ప్రైవేట్ టైంలో ఎవ్వరూ మహాలక్ష్మిని కానీ పిల్లల్ని కానీ కలవటానికి నారాయణవర్మ ఒప్పుకోడు. దాంతో ఆ ఇల్లంతా సూపర్వైజ్ చేసే గుమస్తా గారు, అమ్మ ఈ సమయంలో మీరు మీ గదిలో విశ్రాంతి తీసుకోవాలి, అలా ఇల్లంతా తిరగకూడదు అని చెప్పేవాళ్ళు. దాంతో
నీలవేణి అందరూ నిద్రపోయేటప్పుడు నారాయణ వర్మ ఫోటోని చూసి ఆయన మూతికి మూతి పెట్టి ముద్దులు పెట్టుకొని అసలు ఇలాంటి వాడిని చేసుకోవాలి, నా కర్మ ఏంటో నా గతి ఏంటో ఇలా అయిపోయింది, నేను అనుభవించాల్సినవన్నీ ఇది అనుభవిస్తోంది, ఈ పిల్లలందరూ నాకు పుట్టాల్సిన వాళ్ళు, ఎంత రాజసం ఎంత టీవీతో బ్రతకాల్సిన నేను ఎలా అయిపోయాను అనుకునేదే. ఆ ఇంట్లో చాలా పెద్ద పొట్రైట్ ఒకటి ఉండేది. దాంట్లో మహాలక్ష్మి ఒళ్ళంతా నగలు వేసుకుని పెద్ద పట్టుచీర కట్టుకొని మహారాణిలా కూర్చుని ఉంటే నారాయణ వర్మ ఆమె పక్కన పట్టుబట్టలు తలపాగాతో ఆమె భుజం మీద చెయ్యి వేసి పిల్లలతో సహా దిగిన ఫోటో. ఆమె కడుపుతో ఉండగా ఇక ఆఖరి సంతానం కాబట్టి పొట్ట మీద భార్యాభర్తలిద్దరూ చెయ్యి వేసి గీయించుకున్న ఫోటో అదే. ఆ ఫోటో చూసి నీలవేణి గుండె మండిపోతూ ఉండేదే. దానికి తోడు వాళ్ళ వివాహ చిత్రపటాలు, ఆమె తొలిచూలు సీమంతమైనప్పుడు తీసిని, రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఇల్లంతా మహాలక్ష్మి ఫోటోలే ఉంచుతాడు నారాయణ వర్మ. అది చూసి గుండె మంటెక్కిపోతూ ఉండేది నీలవేణికి. ఇక ఒక రోజున మహాలక్ష్మి తన గదిలోకి రమ్మనమని చెల్లెల్ని పిలిచింది. వెళ్ళింది నీలవేణి. వెళ్తే కొంచెం ఆ అలమరలో నాది నెక్లెస్ ఉంటుంది, ఇవ్వమ్మా వజ్రాల నెక్లెస్ అని చెప్తే, ఆ నెక్లెస్తో పాటు ఇవన్నీ నేను చూడొచ్చా అక్క అని అడిగితే, చూడవే అంది మహాలక్ష్మి. వామ్మో, ఈ నగలన్నీ నీవేనా, ఈ చీరలన్నీ నీవేనా, ఈ బట్టలన్నీ ఈ చెప్పులన్నీ నీవేనా, చెప్పులే 500 జతలు ఉన్నాయి కదక్క, ఇన్ని రకాల నగలున్నాయి నీకు అని అడిగితే, నీకు కూడా మంచి మొగుడొస్తాడు, నీకు కూడా మంచి వాడినిచ్చి చేస్తారులే బావగారు అంది మహాలక్ష్మి. ఆ మాటకే చేస్తాడు, ఏముంది నీ మొగుడుకున్న దాంట్లో మహా అయితే ఒక 5% 10% ఉన్నోడినిచ్చి చేస్తాడు అంటే, ఏంటి అంటున్నావు? ఏం లేదక్క, ఏ మొగుడు దొరక్కపోతే అక్క మొగుడే గతి అంటున్నాను అంది నీలవేణి. కల్లో ఊహల్లో కూడా ఆ మాట అనకు, చెంప పగిలిపోద్ది కొట్టానంటే. బావంటే తండ్రితో సమానం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తోలు ఒలిచేస్తాను, అమ్మా నాన్న లేరు కదా అని చెప్పి. ఆయన నీకేమవుతారో ఇంకొకసారి గుర్తు పెట్టుకొని ప్రవర్తించు. బావ అన్నతో, బావ తోడబుట్టిన వాడితో తండ్రితో సమానం, పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకోక, అడ్డమైన వాళ్ళు చెప్పి నీ విని తోలు తీస్తానంటే, సారీ అక్క నేను అలా కాదు అంది. మాట వరుసకి ఏదో సరదాగా కల్లో కూడా ఆయన జీవితంలోకి పరాయి స్త్రీ రావటం కానీ, నా తాళిలో భాగం పంచటం కానీ, ఆయన ప్రేమలో నా పడకలో నేను ఇంకొకరికి భాగం ఇవ్వాలని కానీ నేను ఎప్పటికీ అనుకోవట్లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని లాగి చంప మీద నుండి తీసింది మహాలక్ష్మి నీలవేణిని. దాంతో నీలవేణి పగపట్టింది మహాలక్ష్మి మీద. కరెక్ట్గా అదే టైంకి నారాయణ వర్మ వేరే ఊళ్ళో ఏదో ఇంకో ఫ్యాక్టరీ అమ్ముతున్నాడని చూడటానికి వెళితే ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన ఆయనకి హాస్పిటల్లో జాయిన్ చేసి కట్టగానే స్పృహలోకి వచ్చాడు. స్పృహలోకి వస్తే కాస్త చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి చిన్న దెబ్బలు తలకి ఒక 2-3 తగిలాయి. డ్రైవరు తెలియపరచాలి కదా, మహాలక్ష్మి కంగారు పడుద్దనే దాంతో ఇంటికి ఫోన్ చేస్తే నీలవేణి ఫోన్ ఎత్తింది. మహాలక్ష్మి స్నానానికి వెళ్ళింది. పనివాళ్ళు పిల్లల్ని ఆడిస్తున్నారు. ఏంటి విషయం అంది. అంటే, ఏం లేదమ్మా అమ్మగారు లేరు అని అడిగాడు డ్రైవరు. నేను కూడా అమ్మగారు లేలే, చెప్పు అంది. అది కాదమ్మా మీరు చెప్పు సోది అంది నీలవేణి. అంటే ఆ మాటకి, అమ్మ అయ్యగారికి యాక్సిడెంట్ అయింది. అవునా, ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు, ఏమైంది ఆయనకి, బాగానే ఉన్నారా ఆయన, అయ్యయ్యో నేను వెంటనే బయలుదేరానా అన్న నీలవేణి మాటలకి డ్రైవర్ అసలు ఓఎంజీ ఎందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనుకొని, అమ్మ అయ్యగారికి ఏమీ కాలేదు, ఆయన బాగానే ఉన్నారు, చిన్న యాక్సిడెంటే, హాస్పిటల్లో చేర్చి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయించాను, చేతికి కట్టేశారు, తలకి చిన్న కట్టేశారు, బ్యాండేడ్ పడిందమ్మా, అక్కడక్కడ గీసుపోయాయి. నేను అయ్యగారు బయలుదేరి రేపటికి వస్తాం, అమ్మగారిని కంగారు పడద్దు, అయ్యగారు భోంచేసి ట్యాబ్లెట్లు వేసుకొని పిల్లల్ని పెట్టుకొని పడుకోమని చెప్పారు, పని వాళ్ళని ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, అమ్మగారి దగ్గరే ఉండమని చెప్పమన్నారు, ఆ విషయం చెప్పండి చాలు అని ఫోన్ పెట్టేశారు డ్రైవర్. వీడికి ఎంత పొగరు, వీడికి ఎంత కొవ్వు పట్టింది, డ్రైవర్లు కూడా లెక్క చేయట్లేదు ఇంట్లో నన్ను అనుకునేసరికి అక్కడే ఉన్న గుమస్తా గారు, ఏంటమ్మాయి గారు విషయం ఏంటమ్మా అని అడిగాడు. అబ్బే ఏం లేదులే కానీ ఇంతకీ నువ్వు పిల్లలనంట ఆడిస్తున్నారో లేదో సరిగ్గా పనివాళ్ళు చూడమని చెప్పారంట బావగారు అంటే, నేను ఇప్పుడు దాకా అక్కడే ఉన్నానమ్మా, అలాంటి విషయాలు చెప్పరే నాకు వర్మగారు అన్నాడు గుమస్తా. నీకు బావ ఏం చెప్తాడో కూడా నేనే చెప్పాలి మరి అనేసి నీలవేణి అక్కడి నుంచి వెళ్ళి మహాలక్ష్మి స్నానం చేసి వచ్చి అప్పుడే
తల తుడుచుకొని జడల్లుకుంటూ కిందకి దిగి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర హారతి వెలిగించి దేవుడికి హారతి ఇస్తూ కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటుంటే నీలవేణి వెళ్ళి హారతిని ఉఫ్ అని ఊదేసింది. ఊదేసేసరికి మహాలక్ష్మి కళ్ళు తెరిచి హారతి తీసుకుందాం అనేసరికి హారతి ఆరిపోయి ఉంటే అయ్యో అమంగళం అమంగళం, అయ్యయ్యో అక్క ఏ అశుభం జరగబోతుందో, హారతి కొండెక్కిపోయిందక్క అందే. అదేంటే అని నొసట్లో కుంకుమ పెట్టుకుందామని చూస్తే కుంకుమ భరణని ముందే నీలవేణి చేత్తో పక్కకు పడేసి కుంకుమంతా నేలపాలైపోయింది. నేలపాలైపోయేపాటికి మహాలక్ష్మి మనసు భయంతో కీడుతో అశుభంతో నిండిపోయింది. దాంతో నీకు ఒక విషయం చెప్పాలక్క, బావకి యాక్సిడెంట్ అయిందంట అక్క 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 అంది నీలవేణి. దాంతో మహాలక్ష్మికి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఎక్కడున్నారే ఆయన, ఏమైంది ఆయనకి అంటే ఇక్కడేనంటక్క, ఒక హాస్పిటల్లో చేర్చారంటక్క, ఇక్కడికి కొంత దూరంలోనంటక్క, 2 గంటల దూరంలో ఉన్నారంటక్క, బావు పరిస్థితి సీరియస్గా ఉందంటక్క, కొను ఊపిరితో ఉన్నాడంటక్క, ఉంటాడో ఉండడో తెలియదంటక్క అని చెప్పేసింది నీలవేణి. దాంతో మహాలక్ష్మి గుండె ఆగిపోయినంత పని అయిపోయి గబా పిచ్చిదానిలాగా బయటికి పరిగెత్తుకొచ్చింది. బయటికి పరిగెత్తుకొచ్చేపాటికి డ్రైవర్ అమ్మ 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 అని పిలుస్తూ ఉన్నా సరే అదేది పట్టించుకోకుండా రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీదకి వచ్చి అసలు ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో ఆయనకి అలా అయ్యిందనేపాటికి పిల్లల దారిన పిల్లల్ని వదిలేసి పిచ్చి పట్టిన దానిలాగా రోడ్డు మీద పడి అక్కడున్న వెహికల్స్కి అడ్డం పడి పరిగెత్తుతోంది, ఎలాగైనా ఆయన దగ్గరికి వెళ్ళాలని. దాంతో ఎదురుగా వస్తున్న లారీ కిందకి తొయ్యిపోయింది నీలవేణి. లారీ ముందు నుంచి తప్పించేసుకొని మహాలక్ష్మి వెళ్ళి కారు కింద పడిపోయింది. కారు కింద పడిపోయిన మహాలక్ష్మికి ఎటు 10వ నెల వచ్చేసింది కాబట్టి విపరీతమైన నొప్పులు మొదలైపోయినాయి. నొప్పులు మొదలైపోయేసరికి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసింది నీలవేణి. హాస్పిటల్లో పడేసిన మహాలక్ష్మికి పాప పుట్టింది. పాప పుట్టగానే ఆ డాక్టర్ని వెంటనే అక్కడున్న నర్సుని మహాలక్ష్మి చేతులకున్న వజ్రాల గాజులు, మెళ్ళో ఉన్నటువంటి గొలుసులు అన్నీ తెంపి వాళ్ళ ముఖాన్ని ఇసిరేసింది. ఎంత లాగినా సరే మహాలక్ష్మి చేతులకి నారాయణ వర్మ పెళ్లికి ముందేసిన గాజులు మాత్రం రాలేదు. చివరికి కత్తిరిద్దామని ఎంత ట్రై చేసినా చేతులు తెగిపోయి రక్తం కారుతుంది తప్ప ఆ గాజులు మాత్రం రావట్లేదు. దీని బతుకు చెడా అనుకొని అవి వదిలేసి మిగతాయి మొత్తం డాక్టర్కి ఇచ్చి ఈ నగల ఖరీదు లక్షల్లో ఉంటుంది, ఈ మీకు ఎందుకు ఇచ్చానంటే 2 విషయాలు. ఒకటి, ఇది చచ్చిందని చెప్పాలి ప్రపంచానికి మీరు. నాకు అచ్చు దీనిలాగే ఉండే ఒక ఆడదాని శవం మొహం ఛిద్రమైపోయింది, నువ్వు నాకు ఇవ్వాలి, ఇచ్చేటట్టయితేనే నీకు ఇస్తానని చెప్తే కక్కుర్తిలో ఉన్న డాక్టరు నర్సు ఇచ్చేశారు. దాంతో మహాలక్ష్మిని ఇక్కడే ఉంచండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పింది నీలవేణి. అలాగేనమ్మా అని చెప్పేసరికి మహాలక్ష్మి లేవకుండా మత్తు ఇంజక్షన్లు ఇచ్చే స్పృహలో ఉంచడానికి వీలు లేదు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పింది నీలవేణి. సరేనని చెప్పారు డాక్టరు నర్సు. రహస్యమైన గదిలో పెట్టాలి, ఇలా పబ్లిక్గా పెట్టకూడదు మీరు అని చెప్తే సరేనన్నారు. నీలవేణి పాపను తీసుకొని ఇంటికి వెళ్ళింది. పాప పేరు దీప అని పెట్టారు. దీప అని పెట్టిందని మహాలక్ష్మి చనిపోతూ దీప అని పేరు పెట్టి చచ్చిపోయిందని చెప్పింది నీలవేణి. ఎందుకంటే కడుపుతో ఉన్నప్పుడు చాలాసార్లు మహాలక్ష్మి నారాయణవర్మతో కూడా ఈసారి నాకు పాపే పుట్టుద్ది అనిపిస్తుందండి, పాపే పుడితే పాప పేరు దీప అని పెట్టుకుందామని చెప్పేది నారాయణవర్మకి పని వాళ్ళకి. నీలవేణి అదే మాట చెప్పి దీప పాప పుట్టిందని చెప్పి పెద్దగా నారాయణవర్మకు ఫోన్ చేసి మహాలక్ష్మి చచ్చిపోయిందని వేరే ఎవరిదో దిక్కుమాలిన శవాన్ని మహాలక్ష్మి చీరగట్టి తీసుకొచ్చింది. నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసేసరికి అక్క పిచ్చిదానిలాగా పరిగెత్తింది బావ. ఈలోపు పురుటినొప్పులు వచ్చేసాయి. పురుటినొప్పులు వచ్చేసేసరికి కొన ఊపిరితో ఉన్న అక్క బిడ్డను ప్రసవించింది. బిడ్డను ప్రసవించి పాప దీప జాగ్రత్త అని చెప్పింది. చెప్పి అక్క కన్ను మూసేసింది అని చెప్పింది. మొహం అంతా ఎందుకు అలా ఛిద్రమైపోయింది అని అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే యాక్సిడెంట్ అయినప్పుడు మొహం మీదుగా వెళ్ళిపోయినాయి వెహికల్స్ అని చెప్పింది నీలవేణి. దాంతో ఆయన మనిషి స్థాణువైపోయి నిలబడిపోయాడు. వచ్చిన వాళ్ళంతా కూడా మహాలక్ష్మికి కర్మకాండలు జరిపించేసి మహాలక్ష్మి అనుకుని మొత్తానికి ఎవరో దిక్కుమాలిన శవాన్ని అక్కడి నుంచి పంపించేశారు జనాలందరూ కలిసి. కనీసం వచ్చింది నిజంగా మహాలక్ష్మి శవమా కాదా అనేది అక్కడున్న వాళ్ళల్లో ఎవరూ పట్టించుకోలేదు. నీలవేణి కూడా వచ్చిన వాళ్ళని తొందర పెట్టి బావగారు ఇక్కడే ఉంటే చూడలేకపోతున్నారు, పిల్లలు అమ్మ 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 అని అల్లాడిపోతున్నారు, పసిబిడ్డ పాల కోసం కొట్టుకుంటుంది, మా అక్క నా స్థితిలో నేను అస్సలు చూడలేను అని ఓవర్ యాక్టింగ్ చేసి వెంటనే ఎక్కడ పాతి పెడితే శవాల్లో గుట్లు బయటకు వస్తాయని తగలేంచేసింది మహాలక్ష్మిని. అయిపోయిన తర్వాత నారాయణవర్మ మాట పలుకు లేకుండా ఇంట్లో
మహాలక్ష్మిది పెద్ద పటం కట్టించి దాని ముందు దీపం పెట్టి పూలదండలేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే చీకటి గదిలో మిగతా పిల్లలందరినీ వేసుకొని ఆ పసిగుడ్డును కూడా పెట్టుకుని ఆయన గదిలో పడుకుంటూ దుఃఖంతో నిండిపోయి ఉండి ఎప్పుడు చూసినా తిండి తినకుండా గడ్డాలు పెరిగిపోయి సరిగ్గా ప్రపంచాన్ని పట్టించుకోవటమే మానేసి పిచ్చోళ్ళలాగా తయారైపోయాడు నారాయణ వర్మ. దాంతో ఇదే అదననుకున్న నీలవేణి ఇప్పుడే వస్తాను బావగారు నేను అని ఆయనకి చెప్పి ముందు మహాలక్ష్మిని ఉంచిన హాస్పిటల్ దగ్గరికి కొంత ఇంట్లో ఉన్నటువంటి మహాలక్ష్మి నగలు డబ్బు ముందే చేజిక్కించుకొని ఉంచుకొని అసలే నారాయణ వర్మ పట్టించుకునే స్టేజ్లో లేడు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ కొంత డబ్బు నర్సుకి డాక్టర్కి పాడేసి మహాలక్ష్మిని అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో ఒక చోటకి తీసుకెళ్ళింది. అది పిచ్చోళ్ళుండే ఒక పెద్ద అసైలం. అక్కడ పిచ్చి పట్టిన వాళ్ళకన్నా ఇలా ఆస్తుల కోసం అంతస్తుల కోసం పగలు సాధించాలనుకున్న వాళ్ళు అన్యం పుణ్యం ఎరుగిన వాళ్ళని జాయిన్ చేసేటటువంటి పిచ్చోళ్ళ మానసిక చికిత్సాలయం పేరుతో నడిపేటటువంటి ఒక పెద్ద అసైలం అది. అక్కడికి తీసుకెళ్ళి మహాలక్ష్మిని వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది నీలవేణి. దానికి తోడు ప్రతి నెల 1,00,000 రూపాయలు పంపిస్తాను, ఇది బతికుండాలంటే దీనికి షాకులు ఇవ్వండి, దీనికి మత్తు ఇంజక్షన్లు ఇవ్వండి, ఇది పిచ్చిదైపోవాలి అని చెప్పి మహాలక్ష్మికి శాంతం బతికుండగానే పిచ్చిదాన్ని చేసేసేలాగా వాళ్ళతో పిచ్చిగా కొట్టించింది నీలవేణి దగ్గరుండే. కొట్టించి మహాలక్ష్మి ముఖాన్ని చెప్పుకాలతో పైకెత్తి ఏమనుకుంటున్నావే నా గురించి నువ్వు, జీవితంలో నీ జీవితంలో ఉన్నటువంటి సంతోషాలు నా జీవితంలో లేకుండా చేద్దామనుకుంటున్నావా, నీ బ్రతుకులో నువ్వు అనుకున్న నీ మొగుడు ఉండడు, నువ్వు అనుకున్న నీ ప్రేమ ఉండదు, నువ్వు అనుకున్న నీ సౌభాగ్యం ఉండదు, నీ పసుపు కుంకాలు ఉండవు, నీ బిడ్డలు ఉండరు, కానీ నువ్వు బతికే ఉండాలి, నువ్వు ప్రతిదీ చూడాలి, ఇక్కడి నుంచి ఆట నేను ఆడతాను, నువ్వు చూస్తావు చూడవే, నా ఆటలో పెద్ద పావువి నువ్వేనే, నువ్వు నా తోడబుట్టిన దానివి అనుకుంటున్నావేమో, మొదటి నుంచి నువ్వు నా శత్రువ్వే, నిన్ను అంతటితో వదిలేశాను అనుకుంటున్నావు కామాలా అందే నీలవేణి. మహాలక్ష్మి ముక్కుల్లోంచి నోట్లోంచి చెవుల్లోంచి రక్తాలు వచ్చేసాయి. వాళ్ళు షాకులు ఇచ్చి ఇంజక్షన్లు చేసి చావు బాధిచ్చేది మహాలక్ష్మిని. పురుగులు పడ్డ అన్నాలు పెట్టించి పిచ్చిదానిలాగా చిరిగిపోయిన బట్టలు కట్టించి చేతులకి కాళ్ళకి గొలుసులేయించి నానా నరకాలు హింసలు పెట్టమని అవన్నీ ప్రతి నెల వచ్చి నేను చూస్తాను, ఒకవేళ నేను రావటం కుదరకపోతే దీన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వదలొద్దు అని వాళ్ళకు ఒక 10 లక్షలు క్యాష్ ముందే రెడీగా ఇచ్చొచ్చింది. ఇవి కాకుండా ప్రతి నెల డబ్బులు పంపుతాను, ఇది మాత్రం బయటికి రావటానికి వీల్లేదందే. అక్కడున్న వాళ్ళు మహాలక్ష్మిని కొట్టి తిట్టి హింసించి నరకాలు పెట్టి మహాలక్ష్మి ఒంటి మీద ఉన్నటువంటి నారాయణ వర్మేసిన డాలర్ గొలుసు ఒకళ్ళు లాగేసుకున్నారు, చెవులకున్న దిద్దులు ఒకళ్ళు లాగేసుకున్నారు, వేళ్లకున్న ఉంగరాలు లాగేసుకున్నారు, చేతులకున్న గాజులు లాగేయబోతే అవి మాత్రం మహాలక్ష్మి చేతుల నుంచి వీడి రాలేదు. మహాలక్ష్మిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ షాకులు ఇచ్చి పిచ్చి ఇంజక్షన్లు చేసి మహాలక్ష్మి జ్ఞాపకాలు మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. ఇక నీలవేణి ఇంటికి వచ్చిన తర్వాత నారాయణ వర్మ ఎవరు చెప్తే వింటాడా అని ఆలకించడం మొదలుపెట్టినటువంటి నీలవేణికి వాళ్ళ నానమ్మ దొరికింది. నారాయణ వర్మ నానమ్మని పిలిపించి, నానమ్మ చూసావా అమ్మమ్మ ఎలా అయిపోయిందో, బావ పరిస్థితి అక్కపోయిన తర్వాత పూర్తిగా చీకట్లోనే ఉంటున్నాడు, టైంకు తింటలేదు, నిద్రపోవటం లేదు, పిల్లలు అమ్మ అని కలవరిస్తున్నారు, బావ ఇలా అయిపోతే ఎలా అమ్మమ్మ అని ఆమెను కౌగిలించుకొని ఏడవగానే ఆమె కళ్ళల్లో దుఃఖం ఆగక నీలవేణి వైపు చూసి, దీన్నే నారాయణ వర్మకి ఇచ్చి చేస్తే గనక పిల్లల్ని సొంత తల్లిలా చూసుకొని వాడికి భార్య అవుద్ది అనే దాంతో నారాయణ వర్మ దగ్గరికి వాళ్ళ చుట్టాలు బంధువులు మిగతా జమీందారులను అందరినీ పిలిపించి, భార్య అంటే నీకు సర్వస్వమే కాదని మేము అంటలేదు, కానీ భార్య పోయిన తర్వాత నీ కోసం కాకపోయినా పిల్లల కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, నీకు ఇంత చిన్న వయసులో భార్య వియోగం మంచిది కాదు, నీకంటూ ఒక ఆడది తోడుండాలి ఇంట్లో, ఏ వ్రతం నోము యాగం యజ్ఞం చేయాలన్నా భార్య లేనిది కుదరదు, రేపొద్దున పిల్లలకి కన్యాదానాలు చేయాలన్నా అవ్వదు, పిల్లల ఆలనా పాలన మంచి చెడు చూసుకోవటానికి తల్లిని ఒక ఆడది ఉండాలి, నీ మంచి చెడు చూసుకోవటానికి కావాలని 1,00,000 కారణాలు ఆయనకి చెప్పి మొత్తానికి నీలవేణితో నారాయణ వర్మకు పెళ్లి జరిపించేశారు. ఇక నీలవేణి ఆ రోజు నుంచి నారాయణ వర్మ పడక గదిలోకి రాకపోతే, ఆగు నేల, నువ్వు నా గదిలోకి రావద్దు, ఇది మీ అక్క నేను కలిసి ఉన్న గది, ఈ గదిలోకి నీకెప్పటికీ ప్రవేశం లేదు అనేసాడు ఆయన. అనేసేసరికి నీలవేణికి గుండెలు బద్దలైపోయి నారాయణ వర్మని అప్పటికప్పుడు త్రిశూలంతో పెద్ద పెద్ద కత్తులతో ముక్కలుగా చేసేద్దాం అన్నంత కోపం వచ్చి తమాయించుకుంది. ఆ తర్వాత
శోభనం ఏర్పాట్లు చేస్తే నా తనువు మనసు ఏ రోజో మీ అక్కకు అర్పించేశాను. నేను చూస్తే ఏ రోజు నాకు ఆ ఉద్దేశం అనేదే రావట్లేదు. దయచేసి పిల్లల కోసం తల్లిగా మాత్రమే నేను వివాహం చేసుకున్నాను. నీ ఒంటి మీద చెయ్యేసి నిన్ను తాకాలనే ఇది కూడా నా కల్లో కూడా లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత నారాయణ వర్మ తాగుడికి అలవాటైపోయాడు. నీలవేణి పిల్లల్ని ఏమన్నా అంటే నారాయణ వర్మ అసలే ఆయనకి కత్తిసాము కూడా వచ్చు. ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు ఆయన అన్యాయాలు తప్పులు చేసిన వాళ్ళని. దాంతో పిల్లల జోలికి వెళ్ళేది కాదు నీలవేణి. ఆ అవసరం కూడా లేకుండా గుమస్తా గారి పిల్లల బాధ్యత మొత్తం ఆయన మీద వేసుకొని పిల్లల్ని పనివాళ్లతో దగ్గరుంచి పిల్లల్ని మాత్రం తల్లి లేని లోటు లేకుండా ఆ గుమస్తా గారే పిల్లలకి చక్కగా కావలసినటువంటి అన్ని సౌకర్యాలతో సపర్యలు చేయిస్తూ పిల్లల్ని దగ్గరుండి ఆయనే చూసుకునేవాడు గుమస్తా గారు. ఇక నీలవేణికి ఏం చేయాలో అర్థం కాలేదు. నారాయణ వర్మకి ఎలా దగ్గర అవ్వాలో అర్థం కాలేదు. ఒక రోజున ఆయనకు వడ్డిస్తూ మహాలక్ష్మి చీరలు కట్టుకొని ఒళ్ళంతా మహాలక్ష్మి నగలు దిగేసుకొని వస్తే ఇంకొకసారి మహాలక్ష్మి వస్తువు ఒక్కటి ముట్టుకొని నువ్వు ఒంటి మీద వేసుకున్నా కూడా నేను ఒప్పుకోను. ఇదే నీకు మొదటిసారి ఆఖరిసారి చెప్పటం. ఆవిడ నా భార్య, నా తనువు మనసు ఆవిడ సొంతం. ఇంకొకసారి నువ్వు ఇలాంటివి వేసుకొని ఇంట్లో తిరగొద్దు. గుమస్తా గారు తనకు కావలసినవన్నీ వేరే ఇప్పించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో నీలవేణికి అక్కవేనని వేసుకున్నాను బావా, తప్పేంటంటే ఇప్పుడన్నావే అదే నిజం బావా అని, ఎప్పటికీ అది మాత్రమే నిజమని మర్చిపోకని వెళ్ళిపోయాడు ఆయన. ఇక నారాయణ వర్మ విచ్చలవిడిగా తాగుడికి అలవాటు పడిపోయాడు. ఒకసారి ఆయన విపరీతంగా తాగొచ్చి పడిపోతే పనివాళ్ళు ఆయన్ని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టి తలుపులు గడేసి బయట ఇద్దరు పనివాళ్ళు కాపలా ఉండేవాళ్ళు. నీలవేణిని లోపలికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇలా ఒక 3-4 నెలల టైం గడిచిపోయింది. నీలవేణికి విపరీతమైన కోరిక కలిగేది నారాయణ వర్మ అందచందాలు చూసి, ఆయన కండలు తిరిగిన శరీరం చూసి ఆయన మీద. దాంతో ఒక రోజున నారాయణ వర్మ తాగేటటువంటి మందులో మొత్తం మందు కలిపేసింది నీలవేణి. కలిపేసేపాటికి పనివాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగానే పట్టపగలే నారాయణ వర్మ మత్తులో పడిపోయి ఉంటే గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసి ఆయనతో శారీరకంగా కలిసిపోయింది నీలవేణి. స్పృహలోకి వచ్చిన నారాయణ వర్మ ఏంటిదంతా అంటే, నువ్వే నా చేయి పట్టుకొని లాగావు బావా, మరి అక్కే అనుకున్నావో ఏమనుకున్నావో మత్తులో నా నోరు మూసేసి నన్ను నీ సొంతం చేసుకున్నావు. అయినా తప్పేంటి, నేను మాత్రం తాళి కట్టిన భార్యను కాదా, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశానో, నీ భార్యగా ఇహ నుంచి అక్క స్థానం నాది కాదంటావా, పిల్లలకి నేను తల్లిని కావట్లేదా చెప్పు, పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తుంటే, ఎప్పటికీ మీ అక్క స్థానం నీది కాదు, ఎప్పటికీ నువ్వు నా భార్యవు కాదు, ఇప్పటికే నా శరీరం నిన్ను తాకి కలుషితమైపోయింది. నేను మనసా వాచా కర్మణ మీ అక్కకు మాత్రమే భర్తనే. ఏ రోజో నేను ఆమెకి మానసికంగా శారీరకంగా సొంతమైపోయాను. నిన్ను తాకినందుకు నన్ను క్షమించు అని అక్కడి నుంచి డైరెక్ట్గా కాశీకి వెళ్ళిపోయి గంగలో ఆయన పాపం పోయేంత వరకు పుణ్యనదులన్నిట్లో స్నానాలు ఆచరించి పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసేసి ఆయనే బ్రహ్మచర్య దీక్షను తీసేసుకున్నాడు నారాయణ వర్మ. నీలవేణి అప్పుడే కరెక్ట్గా వాంతులు చేసుకొని గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి నీలవేణికి ఒక కూతురు పుట్టుకొచ్చింది. కూతురు పేరు సరిత అని పెట్టింది నీలవేణి. ఈ ఆస్తి మొత్తం నా కూతురికే రావాలి, ఈ మొత్తం 100 కోట్ల రూపాయల ఆస్తిని అనుభవించడానికి నువ్వు పుట్టావమ్మా నా బంగారు తల్లి అనుకుంది నీలవేణి. నీలవేణి సరిత వేరే గదిలో, పిల్లలు 5 వేరే వేరే గదులు. ఆరో పాపను మాత్రం నారాయణ వర్మ గదిలోనే ఉంచుకునేవాడు. ఇక నా గదిలోకి నువ్వు శాశ్వతంగా రావటానికి వీల్లేదని ఆమె గది ముందు 2 పని మనుషులను కూడా పెట్టాడు నారాయణ వర్మ. పేరుకు మాత్రమే నీలవేణి ఆయన భార్య, అంతకుమించి నీలవేణి అనుభవించేది ఏమీ లేదు. వివాహం అయిన తర్వాత పెళ్లిలో నారాయణ వర్మకి నీలవేణికి తీసిన ఫోటోలు, నీలవేణి కడుపుతో ఉండగా సీమంతం జరుగుతున్నప్పుడు అక్షింతలు వేస్తూ పక్కన నిలబడి ఆయన దిగిన ఫోటోలు ఎత్తుకెళ్ళి మహాలక్ష్మికి చూపించి, ఇప్పుడు నీ మొగుడు నా మొగుడే, నీ మొగుడు నాతో ఏ ప్రేమ అయితే నీదనుకున్నావో సంసార డోలికల్లో ఆనంద డోలికల్లో నాతో తేలిపోతూ నా పాదాక్రాంతుడైపోయి నా పాదాలను ముద్దాడకుండా నీ భర్తకి రోజు గడవట్లేదు తెలుసా, ప్రతిరోజు నీ భర్తే నాకు స్నానం చేయిస్తున్నాడే, నేను లేనిది ఉండలేకపోతున్నాడు తెలుసా అని మహాలక్ష్మికి చెప్పి మహాలక్ష్మి మొహాన ఫోటోలు ఇసిరేసి వచ్చింది. మహాలక్ష్మి అన్ని ఫోటోలు ఎటు పోయినా సరే నారాయణ వర్మ ఫోటో ఒక్కటి మాత్రం చేత్తో పట్టుకొని పేగులు తెగిపోయేలా ఏడ్చేది ప్రతిరోజు. అలా 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 ఇక నీలవేణి నాకు ఇదివరకిట్లాగా నెల రావటం కుదరదు, నాకు పాప ఉంది, బాధ్యత ఉంది, ప్రతి నెల మీకు డబ్బులు పంపించాలంటే ఎవరినైనా ఒక వ్యక్తిని రహస్యంగా పంపండి, ఫలానా చోట ఉంటే ప్రతి నెల 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తాను అని చెప్పేది. ఇక
కాలచక్ర భ్రమణంలో రోజులు దొర్లిపోతున్నాయి, పిల్లల్ని స్కూల్లో వేసే సమయం వచ్చేసిందని గుమస్తా గారు నారాయణ వర్మ గుర్తు చేస్తే పిల్లలు ఇలా అసలు నీలవేణి ఒంటి మీద చెయ్యటానికి కారణం, దీనంతటికీ కారణం ఆయన తాగటమేనని భావించి ఎటు మహాలక్ష్మికి ఆయన తాగటం నచ్చదు కాబట్టి శాశ్వతంగా తాగుడు మానేశాడు నారాయణ వర్మ. మానేసి ఇక పూర్తిగా వర్కహాలిక్గా మారిపోయాడు. వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసి వ్యాపారాన్ని అంచెలంచెలుగా ఆస్తిని ఇంకా పెంచేసి వ్యాపారాలను ఇంకా పెంచేయటం మొదలుపెట్టాడు ఆయన. ఈలోపు మహాలక్ష్మి నారాయణ వర్మతో ఎప్పుడూ ఒక మాట అనేది, పిల్లల్ని పెద్ద స్కూల్లో వేయాలి, పెద్ద పెద్ద చదువులు చదివించాలి అని. దాంతో ఆ మాట గుర్తొచ్చి చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకు అడ్మిషన్లు తీసుకొచ్చి పిల్లల 6గురిని స్కూల్లో జాయిన్ చేసేసాడు నారాయణ వర్మ. ఆ వాళ్ళతో పాటే తన కూతుర్ని కూడా తోలేసి ఊడుకునేది నీలవేణి. ఇక పిల్లల్ని స్కూల్లో వేసి పిల్లలు కాస్త పెద్ద చదువులు, బిఎండబ్ల్యూలు, బెంజీలు, ఆడీలు, పెద్ద కారుల్లో వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు స్కూల్కి. పిల్లలకి 10th క్లాసులు అయిపోయిన తర్వాత పెద్ద బిజినెస్ కాలేజీలకు వెళ్ళి పిల్లలు పెద్ద చదువులు చదువుకొని వచ్చారు. దాంతో ఆఖరివాడు ఒక్కడు మాత్రమే ఇంకా చదువులో ఉన్నాడు. ఆడపిల్లలిద్దరూ చదువుల్లో ఉన్నారు. ఇక పెద్దబ్బాయికి ఎటు వివాహం చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పి సంబంధాల కోసం వెతగ్గా నారాయణ వర్మకి ఎక్కడో వేలు విడిచిన కాలు విడిచిన చెల్లెలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ చాలా మంచిది. ఆవిడ కూతురు పేరు అఖిల. అమ్మాయికి కనీసం స్కూలుకు కూడా పంపించని జమీందారు ఫ్యామిలీలు వాళ్ళే. దాంతో ఇంట్లోనే ఇంటర్మీడియట్ వరకు చదివించారు ఆ అమ్మాయిని. అలా చదివించినటువంటి ఆ అమ్మాయి చాలా మంచిది పిల్ల. కాకపోతే వాళ్ళు ఉండేది ఒక పెద్ద పల్లెటూరులో అయినా పిల్లకి సంస్కారం, విలువలు అన్నీ తెలుసు. దాంతో విజయవర్మకి అఖిలతో సంబంధం మాట్లాడేసి ఘనంగా 25,000 మందిని పిలిచి వాళ్ళ జమీందార్ లెవెల్లోనే నారాయణ వర్మ పెళ్లి జరిపించేశాడు. నీలవేణి గుండెలు బాధేసుకుంది. పెళ్లికి ఎంత ఖర్చు అయిపోతుంది, ఎన్ని నగలు పెట్టాడని. అఖిల ఇంటికొచ్చింది. ఇంటికొచ్చిన తర్వాత నీలవేణి మొదటి నుంచి పిల్లలతో అమ్మా అని పిలిపించుకోవాలి అనుకొని అలా పిల్లలకైనా దగ్గర అవ్వాలి అని కోరుకునేది. కానీ పెద్దబ్బాయి విజయ్కి, రెండో అబ్బాయి అజయ్కి నీలవేణి పిన్నని తెలుసు. ఇక విజయ్, అజయ్ పిన్ని అని మిగతా పిల్లలు అందరికి కూడా ఏమో మన అమ్మ కాదని, ఫోటోలో ఉన్నాము మన అమ్మని, ఇది మన అమ్మ చెల్లెలని, ఇది మన పిన్నని ఒకళ్ళకొకళ్ళు చెప్పేసుకొని చిన్నప్పటి నుంచే పిల్లలందరూ కూడా నీలవేణిని పిన్ననే పిలిచేవాళ్ళు. సరిత ఒక్కటి మాత్రమే అమ్మ అని పిలిచేది. అలాగే విజయవర్మ చేసుకొని వచ్చిన అఖిలకి కూడా నీలవేణి తన అత్తగారు కాదని, నీలవేణి మామగారికి రెండో పెళ్ళామని తెలుసు కాబట్టి వాళ్ళ ఫోటోలో ఉన్న అత్తగారిని మాత్రమే అత్తమ్మ అని, నీలవేణిని చిన్నత్త అని పిలిచేది అఖిల. ఆ తర్వాత నారాయణ వర్మ స్నేహితుడు ఒక ఆయన వేరే ఊరిలో ఫ్యాక్టరీ కొంటే ఈయనతో పాటు పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు కొన్ని సంవత్సరాలుగా. ఆయన కూతురు పేరు దేవి. వాళ్ళే చాలా పెద్ద ఫ్యామిలీస్. అమ్మాయిని ఘోషాలో పెంచి ఇంట్లోనే ఇంటర్మీడియట్ వరకు చదివించాడు ఆయన కూడా. ఇక ఆ తర్వాత అజయ్ వర్మకి దేవితో వివాహం అయిపోయింది. అదే పెళ్లిలో దేవి వివాహంలోనే అదే ఊళ్ళో ఉండేటటువంటి ఇంకొకళ్ళు తినటానికి ఉండటానికి బాగానే ఉన్న వాళ్ళ అమ్మాయి దేవి స్నేహితురాలు ఒక అమ్మాయి వచ్చి పెళ్లిలో హుషారుగా తిరుగుతోంది ఊర్మిళ అని. ఆ అమ్మాయిని చూసి సుజయ్ వర్మ ఇష్టపడటంతో నారాయణ వర్మ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి సుజయ్కి ఊర్మిళకి వివాహం జరిపించేశాడు. తోడు కోడళ్ళు ముగ్గురు చాలా బాగుండేవాళ్ళు. కోడళ్ళు ఒళ్ళంతా నగలేసుకుని ఇల్లంతా కలిమిడిగా తిరుగుతుంటే నారాయణ వర్మకి చాలా ఆనందంగా ఉండేది. కొడుకులు ముగ్గురు వివాహాలు అయిన వెంటనే కూడా ఎవరి దగ్గర ఉద్యోగాలు చేయాల్సిన అవసరం మీకేంటి నాన్న, మీ చదువులు అయిపోయిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని మన ఫ్యాక్టరీకే రమ్మనమని చెప్పాను, మీరే కొన్నాళ్ళలాగి బాధ్యతలు తీసుకుంటామన్నారు. వచ్చి మన ఫ్యాక్టరీనే మీరు చూడండిరా, మీ 4 కొడుకులు నాకు మూల స్తంభాలు, నా కూతుళ్ళిద్దరూ నా 2 కళ్ళు అనేవాడు నారాయణ వర్మ. చచ్చిన సరితను మాత్రం కలుపుకునేవాడు కాదు ఆయన. దాంతో వెళ్ళవే, నాన్న దగ్గరికి వెళ్ళు, నాన్న మీద పడు, అన్నయ్యలతో ఆడుకో, అక్కలతో ఆడుకో అని చెప్పేది నీలవేణి. అయినా సరిత కూడా చాలా గర్వంగా పొగరుగా చిన్నప్పటి నుంచి అమ్మ రకరకాల డ్రెస్సులు నగలు వేసి పెంచడంతో చాలా పోజులు కొట్టేది. కోటీశ్వరరాలే కూతురును అన్నట్టుగా. ఇక ఇంట్లో ఉన్న పని వాళ్ళతో సహా అందరికీ తెలుసు నీలవేణి లైఫ్ ఏంటో, నీలవేణి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి దాకా వెళ్ళింది అనే విషయం. ఇక ఆ తర్వాత 4వ వాడు జయవర్మను కూడా వివాహం చేసుకోవంట్రా అని నారాయణ వర్మ అడిగితే, ఇప్పుడే కాదు నాన్నగారు, నాకు ఒక యాంబిషన్ ఉంది, గోల్ ఉంది, మీరే అన్నారుగా మేము 4 మీకు మూల స్తంభాలమనే, ఖచ్చితంగా ఒక మంచి డ్రీమ్ని అచీవ్ చేశాక మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాడు.
జయవర్మ తను చదువుకుంటున్నప్పుడు ఎప్పుడైతే కనుక తను ఇంటర్మీడియట్ అయిపోయిందో అప్పటి నుంచే మైత్రి అనే అమ్మాయిని తనతో పాటు చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలియదు. మైత్రి వాళ్ళది కూడా తినటానికి ఉండటానికి బాగా కలిగిన కుటుంబమే. వాళ్ళ అమ్మ పేరు లలిత, వాళ్ళ నాన్న పేరు సదానందరావు. వాళ్ళది మంచి కుటుంబం. సదానందరావు గారు చేతికి ఎముక లేని మనిషి అనే పేరుంది ఆయనకి. దానికి తోడు ఆయనకి కల్లా కప్పటం తెలియదు. ఎవడు ఏదడిగినా సరే వెనక ముందు ఆలోచించుకోకుండా దాన ధర్మాలు చేసి సాక్షి సంతకాలు పెట్టి ఎంతో మందికి సహాయాలు చేసి జీవితాల్లో దీపాలు వెలిగించిన గొప్పవాడు సదానందరావు. ఇక లలిత ఆయనకి తగ్గ భార్యే. ఆమె ఎప్పుడూ ఆయన ఏ విషయంలోనూ నివారించింది లేదు. ఇక ఇలా ఉండగా నారాయణ వర్మ పెద్ద కూతురు రూపకు కూడా చదువు అయిపోయింది. చదువు అయిపోగానే రూపని తిలక్ అనేటటువంటి బాగా కలిగినింటి కుటుంబానికి చూసి ఇక నారాయణ వర్మ వివాహం చేసి పంపించాడు. ఉన్న ఆస్తిలో ఎలా లేదని లెక్కేసుకున్నా కూడా రూప ఒక్కదానికి 200 కోట్లు వచ్చుద్ది, మనం అడగాల ఏంటి అనే దాంతో రూప అత్త వసంత, రూప మామ సుబ్బారావు విపరీతమైన డబ్బు పిశాచులు, విపరీతమైన డబ్బు పిచ్చున్న మనుషులు కాబట్టి మనం అడగాల్సిన అవసరం ఏముందిలేమనమని ఇహ వాళ్ళు అడగకుండా సైలెంట్గా రూపకి భారీగా నగలు, పెళ్లికి భారీగా వెండి సామాను, బోలెడన్ని చీరసారలు, కార్లు గీర్లు ఇచ్చేపాటికి వాటిని తీసుకొని రూపనే ఇంటికి తీసుకెళ్ళిపోయి బాగానే చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక దీప విషయానికి వస్తే చిన్నది కాబట్టి దీప ఒక్కటే చదువుకుంటూ ఉంటే ఇది ఇలా ఉండగా ఒక రోజున ఇక నీలవేణి ఆలోచించడం మొదలుపెట్టింది. తన కూతురు ఎదుగుతోంది, ఇంట్లోన 3 కోడళ్ళు వచ్చారు, వీళ్ళ బలం పెరిగిపోతుంది, ఇవి నన్ను చిన్నత్త అంటున్నాయి తప్ప అత్తగా అయితే చూడట్లేదు, నాక మర్యాదలు ఇవ్వట్లేదు, నాక సంస్కారం వహించట్లేదు. ఈలోపే మహాలక్ష్మి చనిపోయిందని ఇది పుట్టించిన రోజు వచ్చేసరికి కోడళ్ళు 3 అత్తగారు పోయిన రోజున పెద్ద గజమాల తెప్పించి మహాలక్ష్మి ఫోటోకి ఆ గజమాలను వేసి దీపాలు వెలిగించి 1,00,000 మందికి అన్నదానాలు చేశారు కొడుకులు కోడళ్ళు నారాయణ వర్మ కలిసి. ఇహ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి నన్ను నా కూతుర్ని కాలి కింద బానిసం చేసేసుకుందాం అనుకుంటున్నారు. ఇలా జరగటానికి వీలు లేదు. ఇహ నాలో ఉన్నటువంటి ఇంకో మనిషిని వీడు బయటికి తీసుకొచ్చిందాక ఊరుకోడు అనుకొని మొదటి నుంచి కూడా సరితకి ఒక 5 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి మహాలక్ష్మి బతికే ఉందని, మహాలక్ష్మి అశైలంలో ఉందని అప్పుడప్పుడు సరితని తీసుకుని వెళ్ళి నీలవేణి మహాలక్ష్మిని చూపిస్తే అంత చిన్న వయసులోనే సరిత మహాలక్ష్మి మొహం మీద కాలుతో తన్ని వచ్చేది మహాలక్ష్మి ఎక్కడుందో ఏంటో ఒక్క నీలవేణికి మాత్రమే, సరితకు మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరి దృష్టిలో మహాలక్ష్మి చచ్చిపోయింది, ప్రపంచమే లేదని నమ్ముతోంది. అయితే ఇక నీలవేణి సరిత కలిసి కొంతమంది రౌడీలను మాట్లాడి ఒక రోజున నారాయణ వర్మ అలాగే ఆఖరి కూతురు దీప కలిసి కారులో వెళుతూ ఉండగా వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయమని చెప్పారు. అలాగే దొంగలు వాళ్ళని కిడ్నాప్ చేస్తే ఊరి చివర ఉన్నటువంటి ఒక చోట డ్రైవర్ని కొనేసింది ముందే నీలవేణి. కొత్త డ్రైవర్ వచ్చాడు అన్నప్పుడే నారాయణ వర్మకి అనుమానం వచ్చింది. ఆ తర్వాత కొత్త డ్రైవర్ని వెంటనే డబ్బులు పడేసి కొనేశారు నీలవేణి కూతురు. ఆ తర్వాత ఊరి చివరికి తీసుకెళ్ళి ఊరి చివరన డ్రైవర్ కారు ఆపేసి వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా నారాయణ వర్మనే ఆఖరమ్మాయి దీపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక గదిలో మంచాలకు కట్టేస్తే బయటే ఉన్న నీలవేణి సరిత కలిసి ఇగో ఈ పత్రాల మీద వాడితో సంతకం పెట్టించండి, ఈ పత్రాల మీద వాడితో సంతకం వాడు పెట్టనంటాడు, వాడు పెట్టనంటే వాడికి ఇగో ఈ డ్రగ్స్ ఇంజక్షన్లు చేయండి, వాడు పెట్టాలి, పెట్టకపోతే వాడు ఎదురుగానే వాడి కూతురికి డ్రగ్ ఇంజక్షన్లు ఇచ్చి వాడి కూతురు ఒంటి మీద చున్నీ తీసేసేయండి, దాన్ని 4 కలిసి మానభంగం చేస్తామని చెప్పండి, అప్పుడు వాడే సంతకం పెడతాడు. నిజంగా మానభంగాలు చేయబాకండ్రోయ్, మీ ఊపిరి తీసేస్తాను జాగ్రత్త, ఎందుకంటే ఇంకా వాళ్ళతో నాకు చాలా పనులున్నాయని బయటే నిలబడి కిటికీలో నుంచి దొంగతనంగా అన్నీ చూస్తూనే ఉన్నారు నీలవేణి సరిత. దాంతో లోపలికి వెళ్ళిన రౌడీలు నీలవేణి చెప్పినట్టు చేస్తే నారాయణ వర్మ సంతకం పెట్టనన్నాడు. అనేసరికి ఆయన్ని బాగా కొట్టి డ్రగ్ ఇంజక్షన్లు ఇచ్చేశారు. ఆయన కళ్ళు తేలిపోతూ ఉండగా నీ కూతుర్ని నీ ఎదురుగానే మానభంగం చేస్తామని దీపను బాగా కొట్టి దీపక్ కూడా ఇంజక్షన్లు ఇచ్చి దీపం ఒంటి మీద చున్నీ తీసేశాడు. దాంతో నారాయణ వర్మ నా కూతురు నేను చేయొద్దు, పెడతాను సంతకాలని మొత్తం సంతకాలు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ సంతకాలు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత మత్తులో ఉన్నటువంటి నారాయణ వర్మని దీపని తీసుకెళ్ళి ఇంటి ముందు విసిరేసి వెళ్ళిపోమనమని చెప్పింది నీలవేణి. దాంతో వాళ్ళని ఇంటి ముందు విసిరేశారు. అప్పటికే తండ్రి చెల్లెలు కనపట్లేదని 4 కొడుకులు పిచ్చి వాళ్ళలాగా ఊరి మీద పడి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి పెద్ద వాళ్ళు
తెలుసు కాబట్టి మినిస్టర్ల దగ్గర నుంచి వెతికిస్తున్నా సరే నారాయణ వర్మ ఆచూకీ లేదు. పెద్దబ్బాయి ఒకసారి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ పోలీసులతో చూస్తే నాన్నగారిని చెల్లెల్ని ఎవరో విసిరేసి వెళ్ళారనగానే పోలీసులు వచ్చారు. అప్పటికే నారాయణ వర్మ మత్తులో ఉండేసరికి దీప మత్తులో ఉండేసరికి డాక్టర్లను పిలిపించి చెక్ చేయిస్తే దీపని ఏమీ చేయలేదని చెప్పేసరికి ముందు ఊపిరి తీసుకున్నారు మగపిల్లలు. ఈలోపు నారాయణ వర్మని చూస్తే బాగా కొట్టేసరికి అదే వయసులో కాస్త పెద్దోడు ఆయన కాబట్టి 50 ఏళ్ల మనిషిని అలా కొట్టేసరికి కోలుకోవటానికి కొంత సమయం పట్టుద్దని చెప్పారు డాక్టర్లు. ఈలోపు నీలవేణి పేపర్లన్నీ మూవ్ చేయించేసి ఆస్తి మొత్తం కూడా తన కూతురి పేరు మీదకి మార్పిచ్చేసింది. ఎందుకమ్మా అని అడిగితే సరిత నా పేరు మీద ఉండకూడదులేవే, ఇవి నీ పేరు మీదే ఉండాలే అని పేపర్లన్నీ కూడా మార్పించేసింది. మార్పించేసిన తర్వాత ఇక కొడుకులు ఫ్యాక్టరీ పనుల్లో అప్పటికే ఒకళ్ళ కింద పని చేయాల్సిన అవసరం మీకేంట్రా అని నారాయణ వర్మ అడిగేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కో సెక్టార్ చూసుకుంటున్నారు. ముగ్గురు పిల్లలు, 4వ అబ్బాయిది కూడా రీసెంట్గా అయిపోయి జయవర్మ కూడా ఫ్యాక్టరీ పనులే చూసుకుంటున్నాడు. ఇక నారాయణ వర్మ అలా కోలుకున్నాడో లేదో ఇక నీలవేణి కూతురు సరిత కాలు మీద కాలేసుకొని హాల్లో కూర్చొని ఒక 25 మంది గూండాలను మాట్లాడుకుని వచ్చారు. మాట్లాడుకొచ్చి నారాయణ వర్మతో సహా అక్కడే ఉన్న విజయ్ వర్మని, అతని భార్య అఖిలని, అజయ్ వర్మని, అతని భార్య దేవిని, సుజయ్ వర్మని, అతని భార్య ఊర్మిళని, జయ్ వర్మని, అలాగే దీపని వీళ్ళందరినీ కలిసి జుట్టు పట్టుకొని అక్కడి నుంచి ముందు ఈడ్చుకురండిరా బెడ్రూముల్లో నుంచి అంది నీలవేణి. కట్టుబట్టలతో బెడ్రూముల్లోంచి ఈడ్చుకొచ్చిన వాళ్ళని ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు, ఏం వేషాలు వేస్తున్నావని మగపిల్లలు లేసేపాటికి ఆగండ్రా, ఏంట్రా నన్ను మీరు అమ్మ అని పిలవరా, ఎప్పటికీ నేను మీకు అమ్మని కాదురా, పిన్నిని కూడా కాదు. మీకు విషయం తెలుసా, నేను కేవలం ఆస్తి కోసమే మీ నాన్న జీవితంలోకి వచ్చాను. వీడేమైనా పెద్ద మగాడని వీడిని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నారా? నాకు కావలసింది డబ్బు. ఈ ఆస్తి మొత్తం నా కూతురు ఒక్కదాని సొంతం కావాలి. రాయించేసుకున్నాం, ఇప్పుడు ఇది మాదే, దీంతో మీకు ఎలాంటి సంబంధము లేదో మర్యాదగా ఈ నారాయణ వర్మని తీసుకుని మీరు వీడితో సహా ఇంట్లో నుంచి బయటికి నడవండ్రా, మీ బ్రతుకునే లెక్క కడదాం అనుకున్నాను. కాకపోతే ఎందుకులే, అసలే అమ్మ సచ్చిన దిక్కుమాలిన వెధవలని వదిలేసి ఊరుకుంటున్నానని రౌడీలతో సహా కలిపి బయటికి గెంటిస్తూ ఉండగా నారాయణ వర్మ అక్కడే ఉన్నటువంటి ఒక కత్తి తీసుకొని నీలవేణిని పొడవటానికి వెనక్కి తిరిగాడు. ఆ షాకులో నీలవేణికి పెరాలసిస్ వచ్చి మూతి పక్కకు పోయి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి కుప్పగూలిపోయింది. నారాయణ వర్మని గట్టిగా పిల్లల నలుగురు వాటేసుకొని కత్తి కింద పడేయించి వెనక్కి లాగి పడేశారు. కోడళ్ళు వెంటనే ఆ కత్తిని కడిగేసి తుడిసేసి ఆయన వేలుముద్దర్లు ఉంటాయేమో పక్కకి ఇసిరేశారు. ఇసిరేయంగానే ఇక ఆయన్ని తీసుకొని వీళ్ళు బయటికి రాగానే అక్కడే ఉన్నటువంటి సరిత దీన్ని కూడా బయటికి విసిరేయండ్రా అంది. నీలవేణి ఒక్కసారి బిత్తరపోయి చూసేసరికి మిగతా వాళ్ళు కొడుకులు కోడళ్ళు కూడా బిత్తరపోయి చూసేసరికి అవునే, నువ్వు వాళ్ళకి అమ్మవి కాదు, పిన్నివి, నాకు అసలు ఏమీ కాదు, నువ్వు నాకు అక్కర్లేదు కూడా, నువ్వు నాకింకెందుకు పనికొస్తావే, ఆస్తి నా పేరు మీదకి ఎప్పుడు మారిపోయిందో నాకు నువ్వు కూడా అక్కర్లేదు, ఈడ్చిపడేయండిరా దీన్ని కూడా బయటికి, తీసుకెళ్తే వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే ఏం చేసుకుంటారో మాకు అనవసరం, ఈడ్చవతల పడేయండి అందే. ఈడ్చవతల పడేయండి అన్న తర్వాత నారాయణ వర్మ ఆయన కొడుకులు కలిసి మీరు దాన్ని తాకడానికి కూడా వీల్లేదు, మీకు అంత అవసరం కూడా లేదంటే మేమంత దిగజారిపోయి లేములేండి నాన్నగారు అని మొత్తానికి ఒక పెద్ద ఇల్లు తీసుకున్నారు. ఇల్లు తీసుకొని నీలవేణిని అక్కడే వదిలేశారు. వదిలేసిన తర్వాత సెక్యూరిటీ అతను పక్కకి లాగి కూర్చోబెడితే దాన్ని లాగి షెడ్లో పడేయండిరా అంది సరిత. షెడ్లో పడేసిన వెంటనే ఒక అనాథాశ్రమం వాళ్ళకు ఫోన్ చేసి నీలవేణిని తీసుకెళ్ళి ఆ అనాథాశ్రమంలో పడేసి అక్కడే ఉంచుకోండి, ఇంత డబ్బుని పడేస్తాం మీ మొఖానా అని చెప్పి నీలవేణిని అప్పచెప్పింది. నీలవేణికి ఒక స్నేహితురాలు ఉంది. ఆ స్నేహితురాలికి 3 కొడుకులు అలాగే 2 కూతుళ్ళు. మొదటి నుంచి కూడా నీలవేణికి బలగం ఉండాలని చాలా కాలంగా ఒక ఆమెతో స్నేహం చేస్తోంది. ఆమె మొగుడు పని పాట చేయడు, పాపం ఇల్లంతా ఆమె జరపాలి. పైగా 5 పిల్లలు. 5 పిల్లలు అయ్యేసరికి తను కట్టి తీసిపారేసిన చీరలో ఆమెకి ఇవ్వటం, ఆమెతో కాళ్ళు ఒత్తించుకోవటం, చేతులు ఒత్తించుకోవటం ఇలాంటివన్నీ చేస్తే నీలవేణి. వాళ్ళ పెద్దబ్బాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కోడళ్ళు వచ్చారు. కూతుళ్ళిద్దరికీ
అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, అల్లుళ్ళు వచ్చారు. అయితే 2 కొడుకుల తర్వాత సాగర్ అని ఒక కొడుకున్నాడు. ఆ అబ్బాయి అందంగా ఉంటాడు, దానికి తోడు చదువుకున్నాడు. సరిత మొదటి నుంచి కూడా తను చెప్పు చేతల్లో కాలు కింద ఉండేవాడిని చేసుకోవాలనుకుంటోంది కాబట్టి వెంటనే సాగర్ వాళ్ళ ఫ్యామిలీని పిలిపించేసి సాగర్ని పెళ్లి చేసేసుకుంది. అసలే తినటానికి తిండి లేదు, సాగర్ వాళ్ళ నాన్న పని చేయడు, సాగర్ వాళ్ళ అమ్మే ఇంతకాలంగా కుటుంబ భారాన్ని మోసుకొస్తోంది. సాగర్ వాళ్ళ అన్నలు చదువుకుంది కూడా డిగ్రీలే కాబట్టి పాపం ఏదో వచ్చే జీతంతో అతి కష్టం మీద ఎలాగోలాగా వాళ్ళు ఫ్యామిలీని నడుపుకుంటూ వస్తున్నారు. సాగర్ వాళ్ళ వదినలో చదువుకుంది 10th క్లాస్లే కాబట్టి పాపం వాళ్ళకి ఏమీ ఉద్యోగాలు సద్యోగాలు చేయటానికి కూడా రాదు. ఇక సాగర్ వాళ్ళ అక్క చెల్లి చదివింది కూడా 10th కాబట్టి వాళ్ళు ఏ ఉద్యోగాలు చేయలేరు. వాళ్ళకి ఇచ్చి చేసిన మొగుళ్ళు కూడా గంతకు దగ్గ బొంతల్లాగా చదివింది డిగ్రీలే కాబట్టి వచ్చే 20,000 రూపాయలు పెట్టి ఎలాగో ఫ్యామిలీని నెట్టుకొస్తున్నారు. ఒక్కసారిగా సరిత పిలిపించేసరికి కాస్త ఊపిరి తీసుకోవచ్చులే, 2 పూట్ల పట్టెడన్నం దొరుకుద్దనే దాంతో అందరూ వచ్చి సాగర్ నేను సరితని చేసుకున్నాను సరే రూపాయి కోసం కాకపోయినా మా కోసం ముద్ద కోసమైనా చేసుకోయ్యా అని చెప్పారు. సరిత సాగర్ని నానా హింసలు పెట్టేది. ఒక ఆడది మగాడిని ఎలా అయితే కనుక చూడకూడదో అలాగే చూసేదే. బెడ్రూమ్లో కనగానే రావాలి సాగర్, ఆమెని సంతోషపెట్టమన్నప్పుడు సంతోషపెట్టాలి, ఆమె నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. ఇక సరిత సాగర్ వదినలతో గోళ్లల్లో మట్టి తీయించుకోవటం, కాళ్ళకి గోరింటాకులు పెట్టించుకోవటం, ఒళ్ళు పట్టించుకోవటం, బాడీ మసాజులు చేయించుకోవటం, సాగర్ వాళ్ళ అక్కతో చెల్లితో స్నానాలు చేయించుకోవటం, తలలు తుడిపించుకోవటం, వాళ్ళతో నోట్లో అన్నాలు పెట్టించుకోవటం, వాళ్ళని పనివాళ్ళలాగా చూడటం, వాళ్ళ మొహం మీద కాళ్ళు పెట్టడం, సాగర్ వాళ్ళ అన్నలిద్దరినీ కూడా ఇంట్లో పనివాళ్ళ కింద ఇంట్లో పనులు చూసుకోమని చెప్పటం, సాగర్ వాళ్ళ బావలిద్దరినీ కూడా పనులు చూసుకోమని చెప్పటం. ఇక అలా నానా హింసలు పెడుతూ ఉండేది. ఆయన 2 పూట్ల ముద్ద దొరుకుతుంది కదా, అంత పట్టెడు అన్నం దొరుకుతుంది, అంత నీడ దొరికిందిలే ఇంటెద్ద లేకుండా అని సరిత పెట్టే నరకాలన్నీ పడుతూ సాగర్ ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నా సరే వాళ్ళు ఆ ఇంట్లోనే పడి ఉండేవాళ్ళు. కరెక్ట్గా సాగర్ అన్నం తింటున్న టైంలోనే ముందు నువ్వు పడగదిలోకి రా, స్నానం చేసి ముందు బాగా సెంటు కొట్టుకొని అనేది సరిత. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయే సాగర్కి. అసలు నేను ఎవరమ్మా, నా పరిస్థితి ఏంటి, ఏం చేసేసావే నువ్వు, ఏ స్థితికి తెచ్చావు అని అడిగేవాడు. అన్నలు వదినలు అక్కలు చెల్లెళ్ళు దండం పెట్టేసరికి కాదనలేకపోయేవాడు సాగర్. నా బ్రతుకు చెప్పుకుంటే బాగోదులేమ్మా, స్త్రీ జాతే సిగ్గుపడేలాంటి ఒక ఆడదానికి ఇచ్చి నన్ను చేసి మీరు ఇలా నన్ను ఎందుకు హింస పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనేవాడు సాగర్. ఇది ఎలా ఉండగా నారాయణ వర్మని తీసుకొని ఒక ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టేశారు కొడుకులు. ఏ రోజు బిఎండబ్ల్యూల్లో బెంజుల్లో తప్ప ఏసీల్లో సెంట్రలైజ్ ఏసీల్లో పుట్టి పెరిగిన వాళ్ళు 40-50 మంది పని వాళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళు ఒక్కసారిగా అలాంటి జీవితంలోకి వచ్చేపాటికి పాపం దిగుల్లో కుంగిపోయారు. మొత్తానికి చెన్నెళ్ళు అయితే సరిపోదని వెళ్ళానే అద్దెకి తీసుకున్నాడు. తీసుకొని నారాయణ వర్మకి ఆరోగ్యం బాగా పాడైపోయింది, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన్ని ముందు హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే 5 లక్షలు అవుద్ది ఆపరేషన్కి అని చెప్పారు. 5 లక్షలు ఆపరేషన్కి అవుద్దని చెప్తే ఎవరి దగ్గర రూపాయి డబ్బులు లేవు. కోడళ్ళు ముగ్గురు మెళ్ళ ఉన్న మంగళసూత్రం గొలుసులు తీసిస్తామని చెప్పారు. కొడుకులు వద్దంటే వద్దన్నారు. అప్పుడే మొదటి నుంచి కూడా ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచే ఈ జరిగిన విషయాలు మొత్తం కూడా జయవర్మ తను ప్రేమిస్తున్న మైత్రికి చెప్తూనే ఉన్నాడు. కరెక్ట్గా అదే సమయంలో మైత్రి ఈ విషయం వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న సదానందరావు గారు వెంటనే ఆయన తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో వద్దని పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 15 లక్షల రూపాయలు పెట్టి మిగతా ఖర్చులతో కలిపి 20 లక్షలు పెట్టి నారాయణ వర్మకు ఆయనే డబ్బులు చెల్లించి మరి ఆపరేషన్ చేయించాడు. చాలా థ్యాంక్స్ అంకుల్ అన్నారు. మీరు బ్రతికిన బ్రతుకు ముందు నేనిచ్చింది ఎంతయ్యా, మీ తాత ముత్తాతలు చేసిన దాన ధర్మాల ముందు నేనిచ్చిందెంత, ఎన్ని గుళ్ళు గోపురాలు, ఎంతమంది పిల్లలు స్కూళ్ళల్లో చదువుకుంటున్నారో తెలుసా, మీ తాత ముత్తాతల వల్ల మీ నాన్నగారు సైతం ఆయన చేతికి ఎముకుందనుకుంటున్నారా, మీ సంపాదనలో నుంచి దాదాపు 30% పేద విద్యార్థులకు వెళ్ళిపోతుంటే 20% దీపదూప నైవేద్యాలకి ఆలయాలకు పంపిస్తారు మీ నాన్నగారు. ఆయన ఏంటి, ఆయన పేరు ప్రతిష్టలేంటి, ఏదో ఇవాళ రోజున చంద్రుడికి అమావాస్య చీకటి కమ్మింది కదా అని మీ విలువ తగ్గిపోద్దా, మీకు మేము ఇచ్చేంతటి వాళ్ళమా అన్నాడే తప్ప నేనిచ్చాను మీరు మా కాళ్ళ కింద బ్రతకమని వాళ్ళు ఏ రోజు అనలేదు. నారాయణ వర్మ కాస్త కోలుకుంటున్నాడు. కానీ డాక్టర్లు మెడికేషన్ ఇవ్వాలని ఒక 2-3 ఏళ్ళు
ఈయనకి టైం పట్టుద్దని, ఆ తర్వాత కూడా ఒక 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉంటే 5 సంవత్సరాలకు పూర్తిగా మామూలు మనిషి అవుతాడని చెప్పారు. ఇక ఇంటి సంగతి ఏంటి, ఇంట్లోకి తినటానికి ఉండటానికి ఎలా అని ఆలోచించుకొని విజయ్, అజయ్, సుజయ్, జై కలిసి నలుగురు ఇక వాళ్ళ డ్రీమ్స్ అన్నీ పక్కన పెట్టి ఇక మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టరీలకు వెళ్ళలేరు కాబట్టి బయట ఉద్యోగాలకి జాయిన్ అయ్యారు. బయట ఉద్యోగాలకి జాయిన్ అయిన తర్వాత ఇక విజయ్ని, అజయ్ని, సుజయ్ని, జైని ఆఫీసులో వాళ్ళు నానా మాటలు అనేవాళ్ళు. ఒకళ్ళతో చేయించుకోవటమే తప్ప, ఒకళ్ళకి ఇలా చెయ్యండి చెప్పటమే తప్ప, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా 60,000కి 70,000కి ఒకళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళతో ఫైళ్ళు మొహం మీద విసిరు కొట్టించుకొని, వాళ్ళతో ఒరే అరే అనిపించుకొని, వాళ్ళతో టార్గెట్లు ఇప్పించుకొని, క్లయింట్ మీటింగులని నానా మాటలు పడుతూ వర్క్ హాలిక్ అయిపోయి వాళ్ళతో బ్రతకటం అంటే అయ్యే పని కాదు. దాంతో విజయ్ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి విజయ్ వర్మ ఒక రోజున ఆఫీసు నుంచి వస్తూ ఉండగా ఎందుకు ఇన్ని మాటలు పడాలి, ఆఫీసులో బాస్ ఎంత బాగా వర్క్ చేసినా మాటలు అంటున్నాడు, మనమేంటి, మనం బ్రతికిన బ్రతుకులేంటి, అసలు ఎప్పుడైనా ఇలాంటి బ్రతుకు నేను బ్రతికానా, ఎంత కాలేజీలో చదివాను నేను అనుకుని వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే 20 నుంచి 25 లక్షల రూపాయలు అతనికి ట్రీట్మెంట్కి అవుతాయి అని చెప్పారు డాక్టర్లు. సరేనని చెప్పి మైత్రికి ఫోన్ చేశాడు జయవర్మ. అదే టైంకి మైత్రి పెద్దగా వెక్కి ఏడుస్తూ ఉండగా ఏమైందంటే నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పింది. ఒకవైపున విజయ్కి ఇలా అయింది, మైత్రికి తండ్రి పోయాడు. దాంతో విజయ్ని హాస్పిటల్లోనే మిగతా వాళ్ళకి అప్పచెప్పి జై అక్కడికి వెళ్ళాడు. జై అక్కడికి వెళ్ళేసరికి సదానందరావు చనిపోగానే, ఆయన కర్మకాండాలు పూర్తయిపోగానే వాళ్ళంతా వాళ్ళ ఆస్తి మీద కమ్మేశారు. ఆస్తి మీద కమ్మేసి కొద్దిగా ఉన్న ఆస్తి మాత్రమే ఇక లలితకి దక్కింది. లలితకి దక్కిన తర్వాత మైత్రిని వాళ్ళలోనే ఒకడికిచ్చి జుట్టు పట్టి వాడికిచ్చి పెళ్లి చేసేయాలి. పెళ్లి చేసేసి ఇక ఉన్న ఆస్తిని, అది కూడా లలిత పేరు మీద లేకుండా ఉన్న ఆ ₹1,00,00,000 ఆస్తిని కూడా మనమే దక్కించుకోవాలని వాళ్ళు కమ్మేశారు. దాంతో ఇక మైత్రి వెక్కి ఏడుస్తూ ఉండగా లలిత, మేము చచ్చిపోతాం, లేదంటే కనుక మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో బాబు అని చెప్పేసరికి జయవర్మ వెంటనే తన ఒక్కడి వల్ల కాదని తండ్రి ఈ విషయం చెప్పేసరికి వెళ్ళి నారాయణ వర్మ తన మిగతా 2 కొడుకుల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. విజయవర్మ హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి అజయ్ని, సుజయ్ని, జై కలిసి అక్కడున్న వాళ్ళని కొట్టి మైత్రిని, లలితని ఇల్లు ఖాళీ చేయించేసి ఉన్న ఆస్తి పత్రాలతో సహా బయటికి తీసుకొచ్చి జై వెంటనే మైత్రిని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. చేసేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉండండి అని లలిత వెళ్ళిపోతుంటే నారాయణ వర్మ, ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది, మాతోనే ఉందుగానరా, ఎక్కడుంటావమ్మా నువ్వు, నీకుంది ఆ బిడ్డే కదా, ఆ ఒక్క బిడ్డను వదిలేసుకొని నువ్వెక్కడ బ్రతుకుదామని వెళుతున్నావంటే ఏదో ఒక ఆశ్రమంలో ఉంటానంటే చాలే ఊరుకోమ్మా, నాకున్న ఇంత ఇంట్లో నా కొడుకులు కోడళ్ళు ఉండగా లేంది నువ్వు ఒక్కదానివి నాకు ఎక్కువైపోతావా ఏంటి, అలా ఎప్పుడు మాట్లాడొద్దు చెల్లెమ్మ, రమ్మనమని ఆమెను కూడా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయినా ₹1 కూడా ముట్టుకొని వెరగరు. ఈరోపు పెద్దమ్మాయి రూపకి 200 కోట్ల రూపాయల పైనే ఆస్తి వచ్చుద్దు కాబట్టి డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నటువంటి రూప భర్త తిలక్, అత్త వసంత, మామ సుబ్బారావు కలిసి రూపని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. రూప ఎందుకైనా మంచిదని పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరిని ఏ క్షణం నమ్మే పరిస్థితి లేదని, ఇప్పటి వరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడేది కాస్త తిలక్ ఎప్పుడైతే మాడిపోయాడో అప్పుడు వెళ్ళి వెంటనే కాపర్టీ వేయించుకొచ్చుకుంది. ఇంట్లో పని వాళ్ళని తీసేసి వసంత రూపని చిత్రహింసలు పెట్టడం, తిలక్ బెల్టులు పెట్టి బాధటం, ఆమెని నానా హింసలు పెట్టడం, సుబ్బారావు ఆమెను చేపట్టుకొని కోడలని కూడా చూడకుండా రూపని చెరుద్దామని ప్రయత్నించటం, వెళ్ళి పుట్టింటికి డబ్బులు తీసుకురమ్మనమంటాం, లేకపోతే నిన్ను నరకం పెడతాం, మా అబ్బాయికి విడాకులు ఇమ్మనమని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. దాంతో రూప పుట్టింటికి వెళ్ళి తండ్రికి ఇప్పుడు తను ఇంకొక అదనపు భారం అవ్వాలా లేదా చావాలా, వీడికి విడాకులు ఇచ్చి బయటికి వెళ్ళి బ్రతకాలా, ఏం చేయాలో అర్థం కాక నరకం అనుభవిస్తోంది అత్తవారింట్లో. ఇక ఇప్పుడు మైత్రి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన తర్వాత విజయవర్మ భార్య అఖిల పూర్తిగా దిగుల్లో కూరుకుపోయింది. తన భర్త అలా అయిపోయాడనే పాటికే ఇప్పుడు విజయ్ ఉద్యోగానికి వెళ్ళలేడు. విజయ్కి 25 లక్షల ట్రీట్మెంట్కి కావాలి. ఏం చెయ్యాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మైత్రి వాళ్ళ అమ్మని అడగటము కరెక్ట్ కాదు, అప్పటికే నారాయణ వర్మకి ఇచ్చున్న వాళ్ళు ఇస్తే తీసుకోవటము కరెక్ట్ కాదు. దాంతో ఏం చెయ్యాలి అని ఆలోచించి ముందైతే అన్నయ్యకి ట్రీట్మెంట్ చేయించాలి అనుకుని ముందు
అజయ్, సుజయ్, జై కలిసి అలాగే మైత్రితో కలిసి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆఖరమ్మాయి దీపని అదే కాలేజీలో చదివించాలంటే ఫీజులు కట్టాలి, ఇల్లు జరగాలి, ఎలా కట్టిబెట్టిగా వాడాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. దానికి తోడు నారాయణ వర్మ మెడికేషన్ కూడా మందులు వాడాల్సి వస్తుంది. దీంతో ఇక ముగ్గురు ఉద్యోగాలకే వెళ్ళి పైగా కోడలి జీతంతో సహా నలుగురు ఉద్యోగాలకు వెళ్ళి తీసుకొస్తున్నా సరే ఆ డబ్బులు ఇంట్లోకి కట్టి బెట్టిగా సరిపోతున్నాయి. ఇదే టైంలో ఇక అన్నిటినీ మర్చిపోయి రెండో అబ్బాయి అజయ్, మూడో అబ్బాయి సుజయ్ కలిసి ఎవడు ఎన్ని మాటలన్నా ఎవడు ఎన్నంటున్నా సరే పడక తప్పుద్దా అనుకొని ఉద్యోగంలో బాగా హార్డ్ వర్క్ చేయటం మొదలుపెట్టారు. దాంతో అజయ్కి ప్రమోషన్ వచ్చింది. అజయ్కి ప్రమోషన్ వచ్చేసరికి అదే ఆఫీస్లో పనిచేస్తున్న మిగతా కొలీగ్స్ నిన్నగాక మొన్న వచ్చిన వీడికి ప్రమోషన్ వచ్చింది. వీడు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసేసుకున్నాడు. అంటే మనం తక్కువ వీడు ఎక్కువ అయిపోయాడు అనే దాంతో అజయ్ని హైలైట్ చేసేసి అజయ్ మీద దొంగతనం నిందన వేసేశారు. దాంతో ఉన్న పళంగా అజయ్ మీద బ్లాక్ మార్క్ వేసి అజయ్ని ఫైర్ చేసేశారు. నేనేంటి, నేను బ్రతికిన బ్రతికేంటి, నేను దొంగతనం చేయటం ఏంటి, వీడు నన్ను ఫైర్ చేసేంతటి వాడా అని అజయ్కి పేగులు తెగిపోయేంత బాధ కలిగి ఇంటికి వచ్చేశాడు. ఇక విజయ్ భార్య అఖిలతో పాటు అజయ్ భార్య దేవి కూడా దిగుల్లో మిగిలిపోయింది. ఇక ఏదైతే అదైంది. కుటుంబ భారాన్ని మనం తలకెత్తుకోక తప్పదని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే పడక తప్పదనుకొని సుజయ్ అలాగే జై మాటలు పడుతూనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక మైత్రి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉన్నాయి జీవితాలు. ఇలాగే ఉంటే జీవితాలు ఎప్పుడు గట్టెక్కుతాయి. దానికి తోడు ఒక రోజున రూపకి ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగితే జరిగిందంతా చెప్పి పేగులు తెగిపోయేలా ఏడ్చింది. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తండ్రి, ఏదో ఒక దారి చూపించయ్యా, అన్ని తలుపులు మూసుకుపోయినా నువ్వున్నావనే నమ్మకం ఉంది తండ్రి మాకు. ఇవాళ అందరం అనాథలం అయిపోయి ఒక గూటికి చేరినట్టు అయిపోయింది అనగానే లలిత అప్పుడే పూజ చేసి గంట వాయిస్తూ ఉండగా మైత్రికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే మైత్రి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక్క 10 లక్షల రూపాయలు ఇవ్వగలవా నీ దగ్గర ఉన్న డబ్బుల్లో అని అడిగితే దేనికి అన్నాడు జై. నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఇలాగే ఉంటే పెద్ద బావకి ఆపరేషన్ ఛాన్సలేమో, దానికి తోడు మామయ్య గారి మెడికేషన్కి ఇంటి ఖర్చులకి కట్టిబెట్టిగా వాడుతున్నాం. అక్కలు ఎలా అయిపోతున్నారో చూసావా, బావల పరిస్థితి ఏంటి, ఇక మన జీవితాలు ఏంటి అంది. ఏం బిజినెస్ అన్నాడు జై. ముందైతే నువ్వు 10 లక్షలు ఇమ్మనగానే లలిత ఇచ్చేసింది. ఆ 10 లక్షలు పెట్టి ముందు విజయ్ వర్మ భార్య అఖిల పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయే కాబట్టి వాళ్ళు పెద్ద ఫ్యామిలీలో పుట్టి పెరిగిన అఖిల చాలా బాగా వంట చేస్తుంది. దానికి తోడు బ్రహ్మాండంగా పచ్చళ్ళు పట్టి పిండి వంటలు వండుద్ది. అఖిల చేతి కిందకి 2 మనుషుల్ని ఇచ్చేసి ఫుడ్ బిజినెస్ని స్టార్ట్ చేయించేసింది మైత్రి. అక్క నాకు నువ్వు కొంచెం సహాయం చేయవా అంటే అయ్యో పర్వాలేదురా, నేనేం చేస్తున్నాను, ఇంట్లో పిన్ని నాకు చాలా సాయం చేస్తుంది. మీ అమ్మ వచ్చాక నేను ఏ పని ఎక్కువేం చేయట్లేదమ్మా అని చెప్పి అలాగే సాయం చేస్తానని అఖిల కావలసిన ముడి సరుకులన్నీ చెప్పి ఇంతవరకు ఎవ్వరూ చెప్పనన్ని పిండి వంటలు, చెప్పనన్ని రకాల స్పెషల్స్, పచ్చళ్ళు, పొడులు చెప్పింది. అవన్నీ కొంచెం కొంచెంగా పట్టుకొని ముందు శాంపిల్స్ ఇచ్చారు. శాంపిల్స్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ డెలివరీలో ఇద్దామనుకుంటే అజయ్ నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నానుగా మైత్రి, ఎవరికో డెలివరీ బాయ్స్ని పెట్టి నువ్వు డెలివరీ చేయించుకోవటం ఎందుకు, మళ్ళీ వాళ్ళ శాలరీలు ఇవ్వటం ఎందుకు, నేను ఖాళీగా ఉన్నా, నేను ఇచ్చొస్తాను డెలివరీ, మీకు ఏమైనా కావాలంటే నేను తెచ్చి పెడతానన్నాడు. ఆ మాటకి పేగులు తెగిపోయాయి జైకి. ఎలా బ్రతికాడు తన అన్న, అలాంటిది డెలివరీ బాయ్గా వెళ్తావా అన్నా నువ్వు అన్నాడు సుజయ్. జై పర్వాలేదురా, తప్పు అనుకుంటే అన్నీ తప్పే, కొన్నాళ్ళు మనం ఇలాగే ఉండాలనేది మన రాతేమోలే, మనకు కూడా లైఫ్ వాల్యూ తెలియాలనే ఇలా జరుగుతుందేమోలే అన్నాడు అజయ్. దాంతో కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి సుజయ్కి, జైకి. దాంతో ఇక ఒకవైపున అఖిల పికిల్స్ అన్నీ తయారు చేసి పెడుతూ ఉంటే కొద్దిగా శాంపిల్స్ పాంప్లెట్లు వేయించి వాటన్నిటిని అందరితో పంచిచ్చేసి అజయ్ పై వర్క్ అంతా చూసుకుంటుంటే చాలా టేస్ట్ బాగున్నాయని ఆర్డర్లు రావటం మొదలై అఖిల బిజినెస్ సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయిపోగానే ఒకవైపున అజయ్ ఆన్లైన్లో మాకు అమెరికాకి పంపించాలి, ఆస్ట్రేలియా పంపించాలి, యూరప్ పంపించాలి, జర్మనీ పంపించాలని మన ఇండియన్స్ పిల్లల కోసం ఫంక్షన్లకి, పార్టీలకి ఆర్డర్లు ఇవ్వటం మొదలుపెట్టారు. దానికి తోడు వెంటనే మైత్రి డబ్బావాలా స్టార్ట్ చేయమంది అఖిలని. డబ్బావాలా స్టార్ట్ చేయమని చెప్పేసరికి అఖిల డబ్బావాలా స్టార్ట్ చేసింది. ఇక విచ్చలవిడిగా వెళ్ళిపోతుంది బిజినెస్. అదంతా కూడా పెద్ద వదినకి సహాయంగా అజయ్ ఉండి బయట మార్కెటింగ్ మొత్తం కూడా అజయ్యే చూసుకుంటున్నాడు. అజయ్ ఇలా ఉండేసరికి అఖిల ఇలా చేస్తుండేసరికి దేవి ఒక మాట అందే, ఇక ఇలాగే ఉంటే ఈ కుటుంబం ముందుకెళ్ళదు, నేను కూడా నా వంతు సాయం అందించాలి, చదువుకొని చచ్చింది ఇంటరేనాయ, అంతకు మించి చదివించలేదాయ, కాబట్టి
ఒకరోజు ఫ్యామిలీ అంతా ఏదున్నా కూర్చొని డిస్కస్ చేసుకుంటారో. తన బిడ్డలు తన ఫ్యామిలీ BMW కారుల్లో తిరిగి 100 కోట్ల ఆస్తుల్లో పుట్టి పెరిగి చివరికి ఇలాగా తన పిల్లలు అయిపోయారని నారాయణ వర్మ కుంగిపోతుంటే, మీరు బాధపడద్దు మావయ్య అని ఆయన్ని కౌగిలించుకొని మైత్రి ఆయన్ని మీ కన్నీళ్లు తుడిచి, మీరు బాధపడితే నేను తీసుకోలేను అనేది. లేదులే తల్లి అనేవాడు ఆయన. ఇక నాకు టైలరింగ్ చాలా బాగా వచ్చు. నేను చదువు అయితే నాకు అబ్బలేదేమో కానీ, మా నాన్నగారు బయటకైతే పంపించలేదేమో కానీ, నేను చేసినన్ని వర్కులు నేను చేసినన్ని డిజైన్లు ఎవరూ చేయలేరు అని చెప్పేసరికి, అవునా అక్క అని ఒక 10 మిషన్లు కొనేసి దానికి తోడు కంప్యూటర్ మిషన్లు, మగ్గాలు, వర్కర్లు, టైలర్లని పెట్టేసి అఖిలతో ఒక ఫ్లోరే తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయించేసింది మైత్రే. స్టార్ట్ చేయించేసేసరికి దానికి తోడు స్పెషల్గా అఖిల పెట్టిన టైలరింగ్లో స్పెషల్స్, దేవి పెట్టే టైలరింగ్లో స్పెషల్స్ ఉండేలాగా చూసుకుంది మైత్రి. ఏంటంటే, ఒకటి ఆన్లైన్లో మనం వాళ్ళు చెప్పినటువంటి డిజైన్ని కుట్టి మనదే మెటీరియల్తో వాళ్ళకి మనం బట్టల్ని డెలివరీ చేయటం. రెండోది, ఫారెన్లో ఉండేటటువంటి వాళ్ళ పేరెంట్స్, అత్తలు, మామలు ఇండియాలో ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళ కోసం కావలసినటువంటి శారీసు, డ్రెస్సులు ఇక్కడ వాళ్ళోళ్ళు తీసుకొచ్చి మనకిస్తే మనమే కుట్టి వాళ్ళకి ఫారెన్ డెలివరీ చేయటం. ఇలా బాగుందని చెప్పేసేసరికి అలా దేవికి 10 మందితో మొదలుపెట్టిన బిజినెస్ కాస్త 100 మిషన్లకి పెరిగిపోయింది. బిజినెస్ చాలా బాగా సాగుతోంది. అజయ్యే ఒకవైపున అఖిలది దేవిది కూడా చూసుకుంటున్నాడు. ఈలోపు ఇక మైత్రి ఇంతవరకు పికిల్స్ మీద వచ్చినటువంటి లాభాలు కానీ, దేవి పెట్టిన ఆ బొటిక్ మీద వచ్చిన లాభాలు కానీ 25 లక్షలు పోగు చేసేసి విజయ్ వర్మకు ఆపరేషన్ చేయించేసింది. 6 నెలల్లో విజయ్ కోలుకున్నాడు, నడవటం మొదలైపోయింది. అఖిల ముఖంలో నిజమైన సంతోషం అప్పుడు చూసింది. కానీ దేవి అజయ్ చేస్తున్న ఆ పనిని చూసి సంతోషంగా లేదు. కానీ ఇప్పట్లో తను చేయగలిగింది ఏమీ లేదనుకుని మైత్రి దిగులు పడుతూనే ఉంది. ఇక దానికి తోడు ఇప్పుడు వెంటనే బయట మనం ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా స్టోర్లు పెట్టాలి అనుకుంది మైత్రి. అనుకుని ఒక స్థలాన్ని లీజుకు తీసేసుకొని ముందు అక్కడ షాప్స్ లాగా వేయించేసింది. 4 రకాల ఫుడ్ జోన్స్ పెట్టేసింది. ఫుడ్ జోన్స్ పెట్టి అక్కడ కొంతమంది చెఫ్లను అపాయింట్ చేసి పని వాళ్ళని పెట్టింది. తను మాత్రం ఉద్యోగం మానలేదు. ఉద్యోగం మానకుండా చూసుకుంటూనే ఉంది. ఇదంతా ఇప్పుడు పైన చూసుకొని మెయింటైన్ చేసేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఎవరిని పెట్టాలి? 3వ తోడుకోళ్ళు ఊర్మిళని పెట్టాలి. ఊర్మిళకి వాయిస్లో కమాండింగ్ పవర్ చాలా ఉంటుంది. దానికి తోడు 10 మందితో చేయించుకుందే తప్ప ఎప్పుడు చేసిన మనిషి కాదు. ఒకళ్ళని వంచి ఎలా చేయించాలో ఊర్మిళకి బాగా తెలుసు అని చెప్పి ఊర్మిళకి అప్పచెప్పేసింది ఆ పని మొత్తం. దాంతో ఊర్మిళ పనివాళ్ళు ఒక దగ్గర నుంచొని మాట్లాడుకుంటున్నా, చెఫ్లు ఒక దగ్గర నుంచొని మాట్లాడుకుంటున్నా తాట తీసేసేదే. వచ్చినటువంటి కస్టమర్లతో చాలా బాగా మాట్లాడటం కూడా ఒక కళే కాబట్టి మాటలతో బూరులు ఉండేసి ఒకదానికోసం వచ్చిన వాళ్ళకి 4-5 ఫుడ్ ఐటమ్స్ని అంటగడుతూ మొత్తానికి బిజినెస్ని ఒకవైపున ఊర్మిళ అలా డెవలప్ చేసుకొస్తోంది. ఇది ఇలా ఉండగా ఇక ఒకవైపున అఖిలకి ఆన్లైన్ చేయటానికి, దేవికి ఆన్లైన్ చూడటానికి, ఊర్మిళకి ఆన్లైన్ చూడటానికి మనుషులు అవసరమైపోయారు. ఒకళ్ళని చూసే 1 రోజుల కోసమని తీసుకుని అపాయింట్ చేస్తే వచ్చినోడు ఏ ఆర్డర్లో రావట్లేదని చెప్పేశాడు వారంలో. దాంతో ఇలా కాదని చెప్పి మైత్రి ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి మైత్రి మొత్తం ఆన్లైన్ చూసుకోవటానికి దిగిపోయింది. దిగేసరికి విచ్చలవిడిగా ఒకవైపున అఖిలకు వచ్చే ఆర్డర్లు, అఖిలకి వెళ్ళే హోమ్ డెలివరీలు, మరొక వైపున దేవికి వచ్చే ఆర్డర్లు, దేవికి వెళ్ళే ఇవి అవన్నీ చూసుకుంది. దానికి తోడు ఊర్మిళని ఆ 4 స్టోర్లకి తోడు ఊర్మిళకి ఇంకొక 2 స్టోర్లు యాడ్ చేయించి ఇక వాటిల్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ స్పెషల్గా పికిల్స్ పెద్దక్కవి, అలాగే స్పెషల్గా పెద్దక్క పెట్టే పొడులు కూడా యాడ్ చేయించేసింది ఊర్మిళకి. అలా ఊర్మిళ మొత్తం 5 స్టోర్లు కూడా తను పైన కమాండింగ్ చేస్తూ ఉంటే ఆన్లైన్ మొత్తం మైత్రి చూసుకుంటూ ఉంది. ఇక ఇది ఎలా ఉండగా పెద్ద ఆడపడుచు రూప ఇక నేను చచ్చిపోతున్నానని ఆఖరిసారి మీతో మాట్లాడాలన్నందున వీడియో కాల్ చేయగానే పెద్ద బావ విజయ్కి కూడా తగ్గేసరికి నారాయణ వర్మను వెంట పెట్టుకొని 4 కొడుకులు నారాయణ వర్మ 4 కోడళ్ళు కలిసి వెళ్ళారు. రూప ఎముకలు పోగైపోయి సన్నగా కొట్టి ఒళ్ళంతా వాతలు తేలిపోయి చిత్రహింసలు పెట్టారు. దాంతో మేము ఇప్పుడే పోలీస్ కేసు పెడుతున్నామని మైత్రి పోలీసులను పిలిపించి పోలీస్ కేసు పెట్టేసి డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేయించేస్తే అదేమీ కన్య కాదు, నేను వాడేశాను, మా పరువేపు కాదు మీ పరువు కూడా పోద్ది అలా చేస్తే అని వాళ్ళు ఎదురు తిరిగిపోయి మాట్లాడేసరికి
మా పరువు ఎందుకు పోద్దిరా, మేమేం తప్పు చేశామని మా పరువు పోద్ది, మా అమ్మ ఏమన్నా తప్పు చేసిందా, మీ ఇంటికి ఇచ్చి మేము పెళ్లి చేసింది ఎందుకు, మా పిల్లని కొట్టమని తిట్టమనా, మేము డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నామన్నారు. ఆహా, డబ్బుల కోసమే చేసుకున్నారు కదా, అదే మాట పోలీసులకు మొత్తం ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేశాను అదే ఇస్తానని మైత్రి ఆ పోలీసులకి మొత్తం తను రికార్డ్ చేసిన వీడియోలన్నీ కోర్టులో సబ్మిట్ చేసి రూపకి డివోర్స్ ఇప్పించేశారు. డివోర్స్ ఇప్పించేస్తే రూపకి వాళ్ళకున్న ఆస్తిలో నుంచి భరణం కింద ఎలిమనీ వచ్చింది. ఎలిమనీతో పాటు రూపకి పెళ్లిలో భారీగా నారాయణ వర్మ పెట్టినటువంటి నగలు చీరలు మొత్తం వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది వాళ్ళు. ఆ తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని రూప పుట్టింటికి వచ్చిన తర్వాత దీపకి చదువు పూర్తయిపోయింది. దీపకి చదువు పూర్తయిపోయిన తర్వాత రూప డబ్బుల్లో నుంచి 10 పైసలు కూడా మనం ముట్టుకోవటానికి వీల్లేదని కొడుకులు కోడళ్ళు అసలు ఎవ్వరూ వాటి నుంచి ఏదీ ఆశించలేదు. దాంతో దీప చదువు అయిపోయేసరికి రూప నా జీవితంలో ఒక పీడకల వచ్చింది, ఆ పీడకల ముగిసిపోయింది, మనం మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి చెప్పవే చెల్లి, మనిద్దరం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఎంతకాలం అని ఇలా ఖాళీగా ఉంటాం, చూడు వదినలు నలుగురు కష్టపడుతున్నారు, అన్నయ్యలు కష్టపడుతున్నారు, కానీ మనం వాళ్ళకి ఏ సాయం చేయలేకపోతున్నాం, మనం ఇక మన జీవితంలో ఇప్పుడు పెళ్ళిళ్ళు పేరెంటాలు మనకంత ముఖ్యమా, నువ్వెవరినన్నా ప్రేమించావా అని అడిగితే చిచి లేదక్క అంది దీప. కాబట్టి నువ్వు ఇప్పుడు మనిద్దరం కలిసి మన ఫ్యామిలీకి మన వంతుగా ఏం చేయగలమో ఆలోచిద్దాం అనుకొని ఇద్దరు కలిసి పెద్ద బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేస్తామని చెప్పి డబ్బులు కూడా అక్కర్లేదని చెప్పి నాకున్న డబ్బుల్లోంచి కొంత పెట్టుబడి తీసుకొని స్టార్ట్ చేస్తానని రూపా దీప కలిసి బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేశారు. దానికి మైత్రిని ఆన్లైన్ హెల్ప్ చేయమని అడిగారు. బ్యూటీకి సంబంధించినవి అన్నీ వాళ్ళకి చేయాల్సినవి అన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకే వెళ్ళి వాళ్ళకి సర్వీసులు అందిస్తామని చెప్పి రూపాదీప వాటన్నిటికీ మార్కెటింగ్ అన్నిటికీ కూడా రెండో అన్నయ్యని హెల్ప్ చేయమని అడిగారు. దాంతో వర్కర్లను పెంచేసేసరికి వాళ్ళ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగిపోతుంటే వాళ్ళకు వచ్చిన లాభాలు కూడా తీసుకొచ్చి ఇవ్వబోతే పిచ్చి పట్టిందా, మాకివ్వటం ఏంటి మీరు జాగ్రత్త పెట్టుకోండి అంటే ఏం మాట్లాడుతున్నావు వదిన, ఆడపిల్లలకి అమ్మా నాన్నలు ఆస్తుల్లో వాటాలు ఇవ్వచ్చా, జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళని చదివించి పెళ్లి చేసి నగలు పెట్టి ఆస్తుల్లో వాటాలిచ్చి తర్వాత పురుళ్ళని పుణ్యాలని అన్నప్రాసనలని చచ్చిందాక పుట్టింటి వాళ్ళు మోయొచ్చు, అలాంటిది పుట్టింటి వాళ్ళు కష్టంలో ఉంటే మాత్రం ఆడపిల్లలు మేము కూడా ఉన్నామని సాయం చేయకూడదా, ఏ మా అన్నలంటే మా నాన్న కొడుకులు చేస్తున్నారు, మరి మీకేం సంబంధం ఉంది, మీరు నలుగురు అమ్మా నాన్నలకు విడివిడిగా వేరువేరు ప్రదేశాల్లో ప్రాంతాల్లో పరిసరాల్లో వాతావరణాల్లో పుట్టి పెరిగొచ్చిన కోడళ్ళు, మీ నలుగురు అక్క చెల్లెళ్ళలాగా కలిసి ఉండి ఫ్యామిలీని పైకి తీసుకురావచ్చు, మేము హెల్ప్ చేయకూడదా అనేసి ఇంకో మాట మాట్లాడితే మా మీద ఒట్టేనని చెప్పి ఆ తర్వాత డబ్బుల్ని వాళ్ళకు వచ్చిన లాభాలను కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ తరువాత అందరూ లాభాలు కలిపి వాళ్ళుండే విల్లానే వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతున్నామని ఆ విల్లాని అమ్మయిపోతే ఆ విల్లాని కొనేసిన తర్వాత ఇక ఎవరి వ్యాపారాలు వాళ్ళు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా చేసుకోవటం మొదలుపెట్టారు. కరెక్ట్గా అదే టైంకి ఇక ఒక రోజున అన్నదమ్ములు నలుగురు కలిసి కూర్చున్నారు. విజయ్ ఇప్పటికి ఏ ఆఫీస్కి వెళ్ళట్లేదు, మాటలు పడాల్సి వస్తుందని. అజయ్కి బ్లాక్ మార్క్ పడింది కాబట్టి ఎక్కడా ఉద్యోగం రాదో. ఒకవైపున సుజయ్ జై నానా మాటలు పడుతూ ఆఫీస్లో వర్కులు చేస్తున్నారు. మనకన్నా మన భార్యలే నయం, చక్కగా ఎంత హ్యాపీగా ఒకళ్ళతో మాట పడకుండా ఎవరి వర్కులు వాళ్ళు చేసుకుంటూ ఎంతైనా రానివ్వు ఫ్యామిలీకి సపోర్ట్గా నిలబడ్డారో, మనమేమీ చేయలేకపోతున్నామని బాధపడితే జై ఒక మాట అన్నాడు, నాకు డ్రీమ్ ఉందన్నాను గుర్తుందా అన్న. ఆ రోజు మీ ముగ్గురు నాన్నగారు పెట్టిన ఫ్యాక్టరీలోకి వెళ్ళినప్పుడు నాకు పెద్ద యాడ్ ఏజెన్సీ పెట్టాలనేది నా కోరిక. యాడ్ షూట్ చేసి అలా యాడ్ ఏజెన్సీని డెవలప్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకున్నానన్నా. దాన్నే అంటే యాడ్ ఏజెన్సీ అంటే ఇప్పుడు మీ నలుగురికి వచ్చు కదా అన్న అనేసరికి విజయ్ చదివింది కూడా అదే కాబట్టి డైరెక్షన్ చేయటం ఆ తర్వాత మిగతాయన్నీ చూసుకోవటం జైకి బాగా వచ్చు. ఇక మార్కెటింగ్ అజయ్ బ్రహ్మాండంగా చేస్తాడు. సుజయ్ పైన మొత్తం మెయింటెనెన్స్ చేయటం కానీ ఫైనాన్స్ చూసుకోవటం కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. నీకు గుర్తుందా నాన్న మనం నలుగురిని కూడా మీరు నాకు 4 స్తంభాలు లాంటి వాళ్ళు, ఏ రోజుకి కూడా నేను కుప్పకూలిపోను నాన్న మీరున్నంత వరకు అని చెప్పేవారు నాన్నగారు అంటూ ఉండగానే నలుగురు తోడుకోడళ్ళు అక్కడికి వచ్చి ఆ మాటలన్నీ వింటూ ఉండగానే ఇప్పుడు యాడ్ ఏజెన్సీ అంటే ఒక 50 లక్షలు అవుద్ది కదరా తమ్ముడు స్టార్ట్ చేయాలంటే అన్నాడు విజయ్. ఆ మాటకు అవునన్నా, ఎవరిని అడుగుతాం, ఎవరిస్తారు ఇప్పుడు, తప్పు కదా, మనం ఒకవేళ మన వైఫుల్ని అడిగినా కూడా బాగోదు కదా అనుకున్నారు. చూసావా అక్క మన అడగాలంటే ఎలా అనుకుంటున్నారో అంది దేవి. ఆ
మాటకి వాళ్ళు ఎలాంటి కొడుకులో తెలుసా మన మావయ్యకి, చివరికి బాధ వచ్చింది అన్నప్పుడు మేమున్నామంటారే తప్ప సుఖాల్లో మాకెంత వాటా ఇస్తావని పంచని కొడుకులు. అంత మంచిగా కనిపోయింది మన అత్తమ్మ మహాతల్లి అంది పెద్దమ్మాయి అఖిల. అయితే మిగతా ముగ్గురు కలిసి మైత్రితో ఇలా అనుకుంటున్నారే అంటే ఒకవేళ పెడితే ఏదన్నా లాస్ వస్తే మనం బాధపడతాం అనుకుంటున్నారేమో అక్క అంది మైత్రి. మన జీవితాలే వాళ్ళు కదే, మన ఆశలు మన కోరికలు మన బతుకులే వాళ్ళ పాదాల దగ్గర పెట్టాం, అలాంటిది ఒక 50 లక్షలు మనకి ఎక్కువ అనుకున్నారు తోడుకోడళ్ళు. అనుకుందే తడవుగా ఊడిమిళ్ళ తీసి ఇవ్వటానికి ఏమీ లేదు కాబట్టి, మైత్రి తీసి ఇవ్వటానికి ఏమీ లేదు కాబట్టి ఇక ఒక్కొక్కళ్ళుగా తీసిస్తే ఇలా అవ్వదని చెప్పి ఉమ్మడి మీద నుంచి ఒక 50 లక్షలు తీసేసి ఇక నలుగురిని పిలిచి వాళ్ళ చేతిలో పెట్టారు. ఏంటిదంతా అంటే మీరు అనుకున్న డ్రీమ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా, మీ గెలుపులో భార్యలుగా మీ విజయంలో మీ వెనక మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఇచ్చారు. ఇచ్చి వాళ్ళమ్మ మహాలక్ష్మి పేరు మీదే వాళ్ళు యాడ్ ఏజెన్సీని మహా యాడ్ ఏజెన్సీ అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసింది కాస్త మనం వెంటనే వర్కర్లను పెట్టుకోకూడదు తమ్ముడు, మనమే కష్టపడాలి అనుకుని అన్నదమ్ములిద్దరూ పగలనక రాత్రనక తిండి తిప్పలు మానేసి కష్టపడి డైరెక్షన్లు చేసుకొని మోడల్స్తో మాట్లాడే చిన్న చిన్న యాడ్ల దగ్గర నుంచి చివరికి ఇంటర్నేషనల్ పొజిషన్కి ఎదిగిపోయారు. చివరికి సంవత్సరం తిరిగేసరికి జయవర్మ వాళ్ళు చాలా డెవలప్ అయిపోయి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగజైన్లో పడి ఇండియా టుడే లాంటి వాటిల్లో పడేంత ఎదిగిపోయి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయింది ఆ యాడ్ ఏజెన్సీ. ఒక్క ఫ్లోర్లో మొదలుపెట్టింది కాస్త అది ఒక 5 అంతస్తుల బిల్డింగ్కి పెరిగిపోయేసరికి వీళ్ళకి అవార్డు ఇవ్వడానికి అని చెప్పి చాలా ప్రెస్టీజియస్ అవార్డుకి వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే అవార్డు స్టేజ్ మీదకి వెళ్ళి తీసుకుంటూ జై ఒక్కడే అన్నాడు, ఇది నా ఒక్కడి గెలుపు కాదు, ఈ గెలుపులో మా నాన్న ఉన్నారు, నా జీవితం ఆయన ఇచ్చిందే, ఈ గెలుపులో మా అన్నలు ఉన్నారు, నాకు సపోర్ట్గా ప్రతి విషయంలో కూడా నాకు వాళ్ళే అన్నీ అయ్యి నాకు తోడుగా నిలబడ్డారు. ఇందులో మా వదినలు ఉన్నారు, నా భార్య ఉంది, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా తల్లి చనిపోయి ఎక్కడున్నా ఆమె దీవెనలు ఉన్నాయి, ఇది మా తాతగారు మా నాన్నమ్మ అందరూ కలిసి మేము సాధించిన మా ఫ్యామిలీ అచీవ్మెంట్, ఇది నా ఒక్కడి గెలుపు కాదా అని చివరికి ఫోటోకి కవర్ పేజ్కి ఫోటో ఇమ్మన్నప్పుడు కూడా అన్నలందరినీ పిలిచి వదినలందరినీ పిలిచి అన్నల చేతుల మీదుగా అవార్డుని తను తీసుకుని తన తండ్రిని పిలిచి ఆయన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని నలుగురు కొడుకులు వెనకాల నుంచొని ఫోటో దిగితే భార్యలు ఆ ఫోటోలు చూసుకొని మురిసిపోయి మొగుళ్ళని టీవీల్లో చూసుకొని అబ్బో అని ఒకళ్ళనొకళ్ళు ముద్దులు పెట్టుకొని ఇక మనకి తిరుగులేదులే అనుకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించడం మొదలుపెట్టారు నారాయణ వర్మ నలుగురు కొడుకులు. ఇప్పుడు దశ తిరిగిపోయింది వాళ్ళదే. దాంతో ఇక కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు ఎవ్వరూ ఖాళీగా ఉండట్లేదు. ఈలోపు పెద్దమ్మాయి రూప వాళ్ళు బ్యూటీదే ఇంకా పెంచుదాం అనుకొని వేరే వాళ్ళదే ఇంకా కొత్త కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ అయ్యాయంట అని చెప్పి ఒకసారి అక్కడికి వెళ్ళి వాటిని పర్సనల్గా చూసొద్దామని రూపా దీప వెళ్ళారు. అక్కడ రూపకి జగదీష్ అని ఒక అబ్బాయితో పరిచయం అయింది. ఫ్రెండ్స్తో కలిసి స్టార్టప్ పెట్టి బిజినెస్ని డెవలప్ చేసుకొస్తున్నాడు జగదీష్ రూపను చూడగానే పరిచయం స్నేహం ప్రేమగా మారి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానంటే రూప తిలక్తో తనకు జరిగిన విషయం చెప్తే సో వాడెవడో డబ్బుల కోసం ఇలా అన్నాడనేసరికి నేను నిన్న అలా ఎప్పుడూ అనుకోను రూప అన్నాడు జగదీష్. ఆ తర్వాత రూప విషయం వచ్చి తండ్రికి అన్నలకి చెప్తే ఈసారి అధిక జాగ్రత్త పడి జగదీష్ గురించి ఇంచ్ బై ఇంచ్ మొత్తం ఎంక్వైరీ చేసి చెక్ చేసి వాళ్ళు నిజంగానే క్లీన్ చిట్టు వాళ్ళ అమ్మ నాన్న మంచి వాళ్ళు ఇష్టపడే రూపని పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి మొత్తానికి రూపకి జగదీష్తో పెళ్లి చేసేస్తే రూప అత్తారింటికి వెళ్ళిపోయి హ్యాపీగా జగదీష్తో కాపురం పెట్టుకుంది. ఆ తర్వాత ఇక దీపకు పెళ్లి చేయాలనుకుంటూ ఉండగానే వీళ్ళతో పాటే ఆఫీసులో MBA చేసి వచ్చిన ఒక అబ్బాయి వీళ్ళ నలుగురికి పిఏగా వర్క్ చేస్తున్నాడు అన్నదమ్ములకి. ఆ అబ్బాయి పేరు మనోజ్, చాలా మంచివాడు పిల్లాడు, ఫ్యామిలీ కూడా సెటిల్డ్, అమ్మ నాన్నలకి 2 కొడుకులు, ఎవరితో ఇంతవరకు లవ్ అఫైర్లు కూడా ఉన్నట్టు లేవు. దాంతో ఇక దీపకి మనోజ్కి వాళ్లే సంబంధం మాట్లాడి అన్నీ ఎంక్వైరీ చేసుకుని 1కి 10 సార్లు చెక్ చేసి దీపకి మనోజ్కి పెళ్లి జరిపించేశారు. దీప అత్తారింటికి వెళ్ళిపోయి హ్యాపీగా కాపురం పెట్టుకుంది. ఇక ఇదివరకిట్లాగా
పుట్టింటికి డబ్బులు ఇవ్వటం కుదరదు కాబట్టి ఒకసారి రూపా దీప కలిసి మైత్రిని పిలిచి కూర్చుని, వదిన ఇందులో ఆన్లైన్ కష్టం అంతా నీదే ఉంది, ఇక నుంచి వచ్చే ప్రాఫిట్స్ని 3 వాటాలు వేద్దాం, నేను ఒక వాటా తీసుకుంటాను, చెల్లి ఒక వాటా తీసుకుంటుంది, నువ్వు ఒక వాటా తీసుకొని నువ్వు దేంట్లోకి వాడతావో నీ ఇష్టం అని చెప్పారు. అక్కడి నుంచి ఏ గొడవలు లేకుండా ఆడపడుచులకి ఆన్లైన్ వర్క్ అంతా చేస్తున్నందుకు 3 వాటాలు వేసి మైత్రికి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా ఒక రోజున నీలవేణిని జాయిన్ చేసిన అనాథాశ్రమం వాళ్ళు అనాథాశ్రమం ఎత్తేస్తున్నామని చెప్పడంతో మొత్తానికి సడిత కోసం అని వెళ్తే, సడిత మాకు నీలవేణికి ఎలాంటి సంబంధం లేదని, అది నారాయణవర్మ పెళ్ళామని, మాకు దానికి ఏ సంబంధం లేదని చెప్పడంతో నారాయణవర్మ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారనే విషయం తెలుసుకొని అనాథాశ్రమం వాళ్ళు అంబులెన్స్లో తీసుకొచ్చి నీలవేణిని ఆ బయట వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో నారాయణవర్మ ఇంట్లోకి రానివ్వటానికి వీల్లేదు, దాన్ని ఇంకొక అనాథాశ్రమం చూసి పడేయమని చెప్పేసరికి అలా చేతులు కాళ్ళు పడిపోయిన వాళ్ళని జాయిన్ చేసుకోమని చెప్పారు ఏ ఆశ్రమం వాళ్ళైనా. దాంతో ఇక మైత్రి ఒక్కటే ఆలోచించింది, ఇప్పుడు ఎక్కడా జాయిన్ చేసుకోనంటే మనం చేయగలిగింది మన ఇంట్లోకి తీసుకొచ్చుకోమని కాదు కదా అక్క, మాకు అస్సలు వద్దమ్మా దరిద్రం అన్నారు. కరెక్ట్గా అదే టైంకి అఖిల ప్రెగ్నెంట్ అయింది పెళ్ళైన 8 సంవత్సరాల తరువాత. దాంతో ఇక దేవి కూడా ప్రెగ్నెంట్గా ఉంది, ఊర్మిళ ప్రెగ్నెంట్గా ఉంది. దాంతో ఇక వద్దు అని అనుకున్న తర్వాత వెంటనే ఇక వర్కర్స్కి ఇచ్చినటువంటి వర్కర్స్ క్వార్టర్స్ ఉన్నాయి బయట. ఆ సెక్యూరిటీ క్వార్టర్స్లో 4 గదుల్లో కూడా 3 వర్కర్స్ ఉంటున్నారు, ఒకటి ఖాళీగా ఉంది. దాంట్లో నీలవేణిని పడేసి నీలవేణి దగ్గర ఒక మనిషిని పెట్టారు. కానీ నీలవేణి రోజుకి టైంకి తిండది పడతాం, మనిషి సేవ చేయటంతో కోలుకోవటం మొదలై నీలవేణి కోలుకుంది. కోలుకున్నాక లోపలికి వద్దామని చూస్తే నారాయణవర్మ కాళ్ళు 2 నరికేస్తాను, ఎవరివే నువ్వు, కులతల్ని పతితల్ని నీచాతి నీచమైనటువంటి కాలు జారిన క్యారెక్టర్లెస్ బజారు ఆడవాటిని నేను లోపలికి రానివ్వను, అమ్మ చెల్లెమ్మ దీన్ని లోపలికి రానిచ్చావంటే ఊరుకోనమ్మా నిన్ను అన్నాడు లలితతో. ఆ తర్వాత లలితే ఇంటి బాధ్యత మొత్తం ఎప్పటి నుంచి అయితే అఖిల వాళ్ళు వ్యాపారాలు మొదలుపెట్టారో అందరికీ కావలసిన క్యారియర్లు, భోజనాలు, ఆఫీసులకు పంపాల్సినవి, కూతుళ్ళని అల్లుళ్ళని అన్నీ ఆమె చూసుకుంటూ నారాయణవర్మకి టైంకి ట్యాబ్లెట్లు ఇస్తూ విజయ్ని జాగ్రత్తగా చూసుకుని ఆ ఇంటి బాధ్యత మొత్తం ఆవిడే నెత్తి మీద వేసుకొని లాగేసింది ఇంతకాలంగా. నువ్వే లేకపోతే మేమేమైపోయే వాళ్ళము అత్తయ్య అన్నారు అందరూ. నువ్వు మాకు అమ్మ కన్నా ఎక్కువ అన్నారు అల్లుళ్ళు. నువ్వే లేకపోతే మేమేమైపోయే వాళ్ళము పిన్ని అన్నారు అఖిలాదేవి. ఊర్మిళ కడుపుతో ఉన్న వాళ్ళను కూడా కన్నబిడ్డల్లా చూసుకుంటూ అత్తింటి వాళ్ళు చేయాల్సిన సీమంతాన్ని ఘనంగా ఆమె దగ్గరుండి చేయించింది. ఇక పుట్టింటి వాళ్ళు కూడా సీమంతాలు చేసి వెళ్ళారు ఆడపిల్లలకే. ఆ తరువాత ఒక రోజున మళ్ళీ దొంగతనంగా నీలవేణి లోపలికి రాకపోతే అన్నయ్య అని పెద్దగా పిలిచి నారాయణవర్మ ఎన్నిసార్లు చెప్పాలి లోపలికి రావద్దని అంది లలిత. అని నీకంటూ ఒక గదిని కేటాయించి నిన్ను అక్కడ ఉంచటమే ఎక్కువ, నువ్వు మా జీవితాల్లోకి రావటానికి వీలు లేదు అనేశారు. ఇక అఖిలాదేవి ఊర్మిళ అయితే చిత్తు నీది ఒక బతుకేనా, నీ వల్ల మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు మాత్రమే తెలిసే అన్నారు. ఆ తర్వాత ముగ్గురికి డెలివరీ 3 బిడ్డలు పుట్టారు. బిడ్డలు పుట్టిన తర్వాత ఇక సాగర్ని పెళ్లి చేసుకున్నటువంటి సడిత ఇంతకాలంగా కూడా ఆస్తిని అమ్మటాలు అలాంటి ఏమీ చేయకుండా బ్యాంకులో ఉన్న డబ్బులన్నింటినీ దిగదింటూ ఇంట్లో ఉన్న నగలన్నింటినీ వేసుకొని కులకటం మొదలుపెట్టింది. దాంతో ఇక ప్రాపర్టీ మొత్తం అమ్మేస్తే మొత్తం అన్ని 100 కోట్లు వచ్చి పడతాయి కదా, ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంది. అనుకున్న టైంలో పొలాలు ఉన్నటువంటి స్థలాలు ఫ్యాక్టరీలు అన్నీ బేరం పెడితే ఇవన్నీ ఎవరివని బేరం పెట్టావమ్మా నువ్వు అని అడిగాడు లాయరు. అదేంటి ఎవరివని బేరం పెట్టడం, అవి నన్ను కన్నాడు కదా ఒకడు, నాకు జన్మనిచ్చాను అనుకుంటున్నాడు కదా నారాయణవర్మ గాడు, వాడియేగా అంది సడిత. ఇంకా నయమేమన్నా కాదమ్మా, ఇది మొత్తం ఆయన తండ్రి శ్రీపతి వర్మ గారు ఆయన కోడలు చనిపోయేంత వరకు కూడా ఆయన ఒక్కటే నిర్ణయం తీసుకొని పోయాడు, కోడలు పోద్దని ఇదంతా జరుగుద్దని, ఇది ఈరోజు అనేది ఒకటి వస్తుందని ఆయనకి తెలుసో ఏమో ముందుగానే. ఆయన ఏం చేసి వెళ్ళారో తెలుసా నీకు అన్నాడు లాయరు. ఏం చేసి వెళ్ళాడో, 50 ఎకరాల పొలం మాత్రమే నారాయణవర్మ పేరు మీద ఉంది. ఆ తరువాత ఉన్నటువంటి మిగతా ఆస్తి మొత్తం
ఆయన బ్రతికుండగానే నలుగురు మనవళ్ళు పుట్టారు కాబట్టి నలుగురు మనవళ్ళకి వివాహం అవ్వగానే ఆస్తి మొత్తం నలుగురు మనవళ్ళకి చెందుద్ది. బ్యాంకులో ఉన్న నగలు మొత్తం వాళ్ళు చేసుకున్న భార్యలకి చెందుతాయి. ఇక నారాయణ వర్మకు ఉన్న 50 ఎకరాలు మినహా దేని మీద అతనికి హక్కు లేదు, ఫ్యాక్టరీలతో సహా వేటి మీద అని చెప్పేశాడు లాయరు. దాంతో సరితకి భూమి కంపించిపోయి నుంచున్న చోటే కుప్పకూలిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బీపీ పెరిగిపోయిందని స్ట్రెస్ బాల్స్ ఇచ్చి పంపించారు సరితకి. దాంతో ఇక సరితకి ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు నారాయణ వర్మ పేరు మీద ఉన్న 50 ఎకరాలు ఎటు తనకే చెందుద్దన్నారు కాబట్టి అవి అమ్మి పడేసింది. అవి అమ్మి పడేస్తే 50 ఎకరాలు అమ్మగా మొత్తానికి సరితకి ఎకరం 50 లక్షల చొప్పున 25 కోట్లు వచ్చాయి. ఆ 25 కోట్లు ఒక పక్కన పెట్టుకుంది. ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు అది తనకు చాలదు, ఉన్న 100 కోట్లు మొత్తం కావాలి. అంటే ఆఫ్టర్ ఆల్ 25 కోట్ల కోసమా నేను ఎంత చేసింది అనుకుంటే అక్కడే ఉన్నటువంటి సాగర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కలు బావలు అన్నలు వదినలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒకటే చెప్పుకుంటున్నారు, అరే అసలు వాళ్ళ నాన్నని అలా మోసం చేసి వాళ్ళ అన్నల్ని వదినల్ని అలా ద్రోహం చేయకపోతే దీనమ్మ కలిసి దీనికి కూడా వాళ్ళతో పాటు 6వ వాటాతో పాటు దీనికి 7వ వాటా ఇచ్చేవాళ్ళు కదా. ఎంత నేలబారు మనుషులరా ఇవే. మనుషుల్ని అమాంతం చంపేసి ఎంతకైనా దిగజారిపోయి మొత్తం ఆస్తులు వేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు వీళ్ళమ్మ కూతుళ్ళు. ఏం బాగుపడతాయిరా ఇలాంటి అనుకున్నారు వాళ్ళు. ఈలోపు వేషం వేసుకొని సరిత నాన్న అనుకుంటూ వెళ్ళి నారాయణ వర్మ కాళ్ళ మీద పడింది. అసలు పెద్దమ్మ నా కల్లోకి వస్తుంది నాన్న, చంపేస్తానని చెప్తుంది. నాకు ఏ ఆస్తి వద్దు నాన్న, నాకు నాన్న అన్న పిలుపు కావాలి, మన ఇంటికి వచ్చేయండి, మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అందే. నీలవేణి గమనిస్తూనే ఉంది. నీలవేణికి నారాయణ వర్మ లోపలికి రావద్దంటాం, లలిత లోపలికి రావద్దంటాం, అఖిల దేవి ఊర్మిళ మొహం మీదే ఉమ్మటం, దానికి తోడు ఆ విజయ్ అజయ్ సుజయ్ జై కలిసి ఇంకోసారి లోపలికి వచ్చామంటే మర్యాదగా ఉండదు, జుట్టు పట్టి గెంటుతాననేసరికి వాళ్ళ మీద బాగా పగబట్టి మహాలక్ష్మి మీద పట్టినంత కచ్చపట్టు కూర్చుంది ఇప్పుడు. దాంతో ఇక నారాయణ వర్మ బయటికి గెంటేయండి, ఎవరే నాన్న ఎవరికే నాన్న అనేసరికి అన్నయ్య అందే. అప్పుడే కరెక్ట్గా రూపాదీప కూడా వచ్చారు. అక్కడికే వచ్చిన రూపాదీప పడేసి చితగ్గొట్టి వదిలిపెట్టారు సరితని. అడ్డొచ్చిన నీలవేణిని కూడా సరిత మీద పడేసి 4 బాదులు బాదారు. బాదిన తర్వాత ఎవరే నీకు అక్కలు, ఎవరే నీకు అన్నలు, నువ్వేమన్నా మా అమ్మకు పుట్టావా మా నాన్నకి పుట్టావనే గ్యారంటీ ఉందా అని అడిగేశారు మొట్టమొదటిసారి ఆడపిల్లలు. నీ వల్ల నీ అమ్మ వల్ల మేము ఎన్ని అవమానాలు పడ్డామో ఎన్ని తీసుకున్నామో మాకు తెలుసు. మేమేంటి, మేము బ్రతికిన బ్రతుకులేంటి, మేకవన్న పులివే నువ్వు, నిన్ను జీవితంలో నమ్మటం అంత ద్రోహం మాకు మేము మళ్ళీ చేసుకోలేమని కోడళ్ళు కూడా ఏ మొహం పెట్టుకొని వచ్చావే నీ బతుకు చెడా అని వెంటనే మనుషుల్ని పిలిపించి బయటికి గెంటేయండి దీన్ని అన్నారు. మీరు కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా వెళ్ళనని గేటు ముందే కూర్చుంది సరిత. కూర్చుని అక్కడికే డ్రైవర్ల చేత ఫుడ్లు తెప్పించుకొని దొంగచాటుగా గేటు పక్కకి వెళ్ళి ఫుడ్ తినేయటం, మూతి కడుక్కొని రావటం, దొంగచాటుగా నీలవేణి కూతుర్ని కలిసి మాట్లాడి ఏమైంది అని అడిగితే ఏమి లేదు ఇదంతా జరిగింది అని చెప్తే అవునా అంది. నీలవేణి కనీసం కూతురు బయటికి ఇచ్చేసిందని కానీ కుక్క బతుకు బతికానని కానీ ఇన్నాళ్ళు అనాథాశ్రమాల్లో చీత్ఫు అనిపించుకొని వచ్చానని కానీ ఆ స్టేజ్లో కూడా చివరికి నారాయణ వర్మ వాళ్ళు చూశారనేది మర్చిపోయి వీళ్ళని ఇలా వదలకూడదే, వీళ్ళల్లో ఎవరు మిగలకూడదు, వీళ్ళు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా, ఎన్ని కోట్ల మీద ఉందో తెలుసా వీళ్ళ వ్యవహారం అంటే ఆ సంగతి అలా ఉంచు, ముందు ఇప్పుడు ఆ సంగతి బయటపడకూడదు, ఉన్నది మొత్తం ఎలాగైనా సరే నారాయణ వర్మగాడి 4 కొడుకులు 4 కోడళ్ళు సంతకం పెట్టండి, ఆస్తి చెందదంట, వాడి కూతుళ్ళు అల్లుళ్ళు కూడా పెట్టాలంట అని చెప్పింది సరిత. పెట్టిద్దాం అదేమంత పనిలే అని నీలవేణి రహస్యంగా సరితతో మాట్లాడటం ఇవన్నీ మైత్రి పైన బాల్కనీలోంచి చూసి గమనించింది. ఏమైంది అని అడిగాడు జై. ఆ ఇంట్లో ఉన్న కోడళ్ళందరిలోకి మైత్రే తెలివి కలదే. మిగతా కోడళ్ళందరూ పిల్లల్ని చూసుకుంటూ బిజినెస్లు చూసుకుంటూ మొగుళ్ళని చూసుకుంటూ పట్టించుకోలేదు. ఇక విజయ్ దగ్గర నుంచి జై వరకు పట్టించుకుందలేదు. నారాయణ వర్మ దిగుల్లో కూరుకుపోతే మీరు బాధపడద్దు మావయ్య,
నాకెందుకో భగవంతుడు మనకు మంచి చేస్తాడనిపిస్తోంది అని మైత్రి వెంటనే ప్రైవేట్ డిటెక్టివ్లు 4 పెట్టి ఒక్కొక్కళ్ళకి 3-5 లక్షలు ఇస్తానని, అసలు వీళ్ళిద్దరు గుట్టేంటో కనుక్కోమని చెప్తే వారంలో మొత్తం కనుక్కొచ్చారు డిటెక్టివ్లు. 3 లక్షలు ఇస్తానని చెప్పిన మైత్రి 5 చెక్కులు రాసిచ్చింది ఒక్కొక్కళ్ళకి. విషయం మొత్తం తెలుసుకొని ఇంటిళ్ళ పాదిని రమ్మనమందే. ఏమైందే, నువ్వు ప్రెగ్నెంటా ఏంటి అన్నాడు జై. ఇప్పుడు అదొకటే తక్కువలే, వెధవ సరసాలు మళ్ళీను అంటే. ఏమైందమ్మా అన్నాడు నారాయణ వర్మ. దాంతో మామయ్య తాతయ్య ఆస్తిని ఇలా రాశారంట, మీ అబ్బాయిలు 4కి చెందేటట్టు, మీ అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మాకు చెందేటట్టు కొడుకులు కోడళ్ళు సంతకాలు పెడితేనే ఆస్తి చెల్లేటట్టు మీ పేరు మీద 50 ఎకరాలే పెట్టారంట. ఆ పాపిష్టిది ఆ 50 ఎకరాలు అమ్మితే 25 కోట్లు వచ్చిందంట, మిగతా ప్రాపర్టీ మొత్తం మందేనంట మామయ్య అని చెప్పేసింది మైత్రి. దాంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇంట్లో వాళ్ళకే. ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉండాలి మామయ్య, ఇంకా ఎందుకు బాధలు పడాలి, పదండి వెళదామని ఆ ఇంట్లో నుంచి ముందు సడితనే బాది పారేసి జుట్టు పట్టుకొని బయటికి గెంటి అక్కడున్నటువంటి సాగర్ వాళ్ళని, మిమ్మల్ని మేము కొట్టాలనుకోవట్లేదు, తిట్టాలనుకోవట్లేదు, దయచేసి మా ఇంట్లో నుంచి బయటికి నడవమంటే వాళ్ళే మర్యాదగా సూట్ కేసులన్నీ సర్దుకొని బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక సరిత నీలవేణి కలిసి పగపట్టడం మొదలుపెట్టారు. కరెక్ట్గా ఇదే అదననుకున్న నీలవేణి, పాపిష్టిదానా, నువ్వు చెప్తే నీ చెప్పుడు మాటలు విని ఆ రోజున ఆస్తంతా నీ పేరు మీద రాయించుకున్నావు నువ్వు. నీలాంటిది నా కడుపుని చెడపుట్టిందే. నాన్నగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడుగు, వదినల కాళ్ళ మీద కూడా, అన్నయ్యల కాళ్ళ మీద కూడా అంటే ఏ ఏ ఏ తగ్గించవే, నీ ఓవర్ యాక్టింగ్ తగ్గించు, చాలా ఎక్కువైపోయింది నీకు అతి అనేసరికి మళ్ళీ ఇక్కడున్న అవుట్ హౌస్లో తెస్టేసి నేను మీ భార్యని మీ పాదాలు వదిలి వెళ్ళనని ఇక్కడ దూరింది నీలవేణి. ఆ తర్వాత సడిత 25 కోట్ల డబ్బుని, ఆ తర్వాత అందులో నుంచి ఒక 2 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని మొత్తానికి బీహార్ నుంచి రౌడీల్ని పిలిపించి వాళ్ళు 100 రూపాయలకు కూడా మర్డర్ చేస్తారనే విషయం తెలుసుకుని ఆ రౌడీల్ని ఇంటికే డైరెక్ట్గా పిలిపించి వాళ్ళతో మీరు ఒక ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంట్లో నారాయణ వర్మ, ఆ తర్వాత విజయ్ వర్మ, అజయ్ వర్మ, సుజయ్ వర్మ, జై వర్మ, అఖిల, దేవి, ఊర్మిళ, మైత్రి వాళ్ళమ్మ లలిత, రూప, దాని మొగుడు జగదీష్, దీప, దాని మొగుడు మనోజ్, వీళ్ళందరూ కలిసి రేపు పండగ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు వాళ్ళందరి పీకలు ఊచకోత కోసేయాలి విత్ వాళ్లకు పుట్టిన పిల్లలతో సహా. ఆ రూపకి ఒక పిల్ల, దీపకు ఒక పిల్ల పుట్టారు, వాళ్లతో సహా. ఆ తర్వాత అఖిల కొడుకు, దేవి కూతురు, ఊర్మిళ కూతురు మొత్తాన్ని చంపేసేయండి, పసి పిల్లలని కూడా చూడొద్దు అని చెప్పేసింది సరిత. అవన్నీ విన్నటువంటి సాగర్ వాళ్ళ ఫ్యామిలీ వణికిపోయేసరికి సాగర్ని పక్కకి లాక్కెళ్ళిపోయి, ఒరే ఇది ఎంతకైనా తగిందే, ఇవాళ వాళ్ళని చంపించేస్తుంది, ఒకవేళ వాళ్ళకి ఏదైనా తేడా వచ్చిందే అనుకో, ₹1 ఆస్తి కూడా దీనికి చెల్లదు, రేపొద్దున దీన్ని కుక్క బతుకు అయిపోతే మనం ఎటు కాకుండా పోతాం. ఆ 25 కోట్లలో 2 కోట్లు ఇది ఎటు తీసేసుకుంది, మిగతా 23 కోట్ల డబ్బు నువ్వు ఎలాగోలా తెప్పించు నాన్న, ఉన్న ఇంట్లో బంగారం వడికి మనం ముందు సర్దేసుకుందాం అని చెప్పింది సాగర్ వాళ్ళ అమ్మ. దాంతో సాగర్ వాళ్ళ వదినలు, ఒరే మాతో కాళ్ళల్లో మట్టి తీయించుకుందరా అంటే సాగర్ వాళ్ళ అక్క చెల్లి మాతో స్నానాలు చేయించుకొని, అనకూడదులే కానీ చెప్పరాని చోట వ్యాక్సింగులు చేయించుకొని కాళ్ళతో తన్నే మమ్మల్ని చిత్రహింసలు పెట్టి ఎంత టార్చర్ పెట్టి హెరాస్ చేసిందో తెలుసా అన్నారు. సాగర్కి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. దాంతో నీ పేరు మీద ఉన్నటువంటి మిగతా 23 కోట్లు కూడా బయటికి తీద్దాం సడిత అన్నాడు. ఎందుకు అంది సడిత. ఎందుకంటే ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ అయిందనుకో, నీకు నేను హెల్ప్ చేయాలన్నా నా దగ్గర రూపాయి ఉండాలి కదా, అదే కాక నీ పేరు మీద అంత డబ్బులుంటే కొంత ప్రాపర్టీ నువ్వు సేల్ చేసినట్టు రేపు ఒప్పుకోవాల్సి వస్తుంది కదా అనేసరికి, సర్లే చిరాగ్గా ఉంది, ముందు బెడ్రూమ్లోకి రా, రేపు అసలే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఏసేంచాల్సిన పని మీద ఉన్నాను అందే. అనేసరికి సాగర్ మనసు చంపుకొని గదిలోకి వెళ్ళి అక్కడ బెడ్రూమ్లో సడిత మాంచి ఇదిలో ఉన్నప్పుడే, హుషారుగా ఉన్నప్పుడు వెంటనే డబ్బుల్ని బయటకు తెప్పిస్తానని చెప్పి ముందు ఆ డబ్బుల్ని బయటికి తెచ్చి వార్డ్రోబ్ తాళాలు చేతికి చిక్కించుకున్నాడు. అలా 23 కోట్లు ఒక బ్యాగ్లో సర్దేసుకున్న తర్వాత సరితకి నీలవేణి అప్పుడు దాకా పోగేసి ఇచ్చినటువంటి ఆ ఇంట్లో ఉన్న మహాలక్ష్మి నగలు, అఖిలవి, దేవివి, ఊర్మిళవి, ఆ నగలన్నీ కూడా కలిపి ఒక బ్యాగుకి సర్దేస్తే మొత్తం కలిపి ఒక 500 కాసులు బంగారం ఉంది ఇంట్లో. ఆ బంగారం అంతా కూడా సర్దేశాడు సాగర్. సర్దేసిన తర్వాత అది కాకుండా డైమండ్ సెట్లు ఒక 20 దొరికాయి సాగర్కి. అవన్నీ ఒక బ్యాగ్లో సర్దాడు. సర్దిన తర్వాత ఈ తెల్లాడి
సరిత ఈ ప్లాన్ అమలు పరుద్దాం అనుకునే ముందు రోజు రాత్రే నీలవేణికి ఫోన్ చేసింది. నీలవేణిని గదిలో ఉండమని చెప్పినప్పుడే మొత్తం సీసీ ఫుటేజీలతో ఎక్కడ మా మైకులు దొరికితే అక్కడ అన్ని చోట్ల మైకులు పెట్టించేసింది మైత్రి. దాంతో ఆ మైకులు ఎప్పుడు కూడా అక్కడ ఆ గదిలో ఎవరు వాయిస్ మాట్లాడినా వెంటనే ఇక్కడ మైత్రికి మోగే విధంగా ఒకటి పెట్టించేసుకుంది. దాంతో అటు నుంచి సరిత ఫోన్ చేసేసరికి నీలవేణిటి మాట్లాడుతుంటే, నీకు కొన్ని ట్యాబ్లెట్లు పంపిస్తున్నాను, వాటిని ఇంట్లో వాళ్ళందరికీ కలిపేస్తే తెల్లవారుచావున నేను బీహార్ ముఠాన్ దింపాను, వాళ్ళు వస్తారు, వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఊచకోత కోసేస్తారు, పండగ పూటే అందరూ పోతారు, ఆ తర్వాత ఎంక్వైరీలు చేయరంటావా? చేస్తే చేసుకొని బీహార్ వాళ్ళు చంపేశారు, వీళ్ళు పోయారు, ఆ తర్వాత ఆస్తి మొత్తం నాకే చెందుద్ది, వీళ్ళు ఇప్పటిదాకా సంపాదించింది కూడా నాకే చెందుద్ది అంది సరిత. మొత్తం విందే మైత్రే. అందరినీ దగ్గరికి రమ్మనమని విషయం మొత్తం చెప్పింది. ఆ విన్న రికార్డ్స్ అన్నీ పోలీసులకు ఫోన్ చేసి చెప్పి 50 మంది పోలీసుల్ని ఇంట్లోకి పిలిపించేసి, సెక్యూరిటీ వాళ్ళు అడ్డొస్తారు కాబట్టి సెక్యూరిటీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కోసిపడేయమంది పీకలు సరిత. సెక్యూరిటీ వాళ్ళని తీసేసి అక్కడ గన్స్తో పోలీసులు మఫ్టీలో నుంచోనున్నారు. తెల్లవారుతోంది. ఈలోపు అంతకు ముందు రోజు రాత్రే నీలవేణి కూతురు చెప్పగానే లోపలికి వెళ్ళి వాళ్ళందరూ తినే తాగే ఫుడ్స్లో నీలవేణి ఆల్రెడీ మత్తు మాత్రలు కలిపేసింది. అందరూ ఎటు వాళ్ళు అటు పనులు చేసుకుంటున్నట్టుగా నటించి నీలవేణి తీసుకొచ్చి కలిపిన పాత్రలన్నీ పడేసి ఎవరి బెడ్రూముల్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. ఉండేసరికి నీలవేణిని గట్టిగా పట్టుకొని కుర్చీకేసి కట్టేసి ఒక గదిలో పెట్టి ఏం జరిగిందో చెప్పమనేసరికి నీలవేణి అస్సలు చెప్పలేదు. ఈలోపు గుండాలు లోపలికి వచ్చేసరికి పోలీసులు వాళ్ళని కాళ్ళ మీద చేతుల మీద మొత్తానికి షూట్ చేసి పడేస్తామని గన్నులు పెట్టి అసలు ఏం జరిగిందిరా అని వాళ్ళలో ఉన్న లీడర్ని పట్టుకున్నారు. ఇంతకీ మిమ్మల్ని పంపించింది ఎవత్తంటే ఇది అని చెప్పింది సరిత. అది ఎక్కడుందిరా అని అడిగితే పలానా చోటు ఉందని చూపించేసరికి వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి నీలవేణిని సరితని తీసుకెళ్లేటప్పుడు నీలవేణి సరిత ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి విరగబడి నవ్వుకోవటం మొదలుపెట్టారు. పోలీసులకి పిచ్చి పట్టిందా ఏంటి, ఎందుకు అంత నవ్వుతున్నారు మీరు అనేసరికి, ఒడై నారాయణ వర్మ, ఉడయ్ విజయ్, అజయ్, సుజయ్, జై, మీకు ఇంకొక విషయం చెప్పనా? ఏమే రూపా దీప, మీ అమ్మ బతికే ఉంది, చావలేదు. నీ పెళ్ళాం పోయిందనుకుంటున్నావా? దాన్ని బతికుండంగానే 7 మహా నరకాలు పెట్టించి ఎలా కరెంట్ షాకులు పెట్టించిందో, మహాలక్ష్మికి నరకం చూపించిందో, మహాలక్ష్మిని పిచ్చిదాన్ని చేసిందో, మహాలక్ష్మిని అసైలంలో వేసిందో, మహాలక్ష్మిని బతికుండంగానే చిత్రకోత పెట్టిందో మొత్తం చెప్పింది. అవన్నీ సాగర్ ఫ్యామిలీ కూడా విని బిత్తరపోయారు వాళ్ళు కూడా. ఆ తరువాత ఎక్కడున్నారో చెప్పమని నారాయణ వర్మ కొడుకులు స్థాణువైపోతే నువ్వు బతుకున్నంతకాలం నరకం అనుభవించాలరా చెప్పనంది ఆయన్నే. పిల్లల్ని మీ అమ్మ ఉందరా, కానీ మీ అమ్మ ఎప్పటికీ మీ కంటికి కనిపించదు, మీరు చిత్రహింస అనుభవించాలి. మీ అమ్మ ఫోటో ముందు దీపాలు పెట్టారు కదా, బతుకున్నంతకాలం అలాగే అనుభవిస్తూ ఏడవాలరా మీరు అంది నీలవేణి. ఆ తర్వాత అయితే అయిందని జై పోలీసులకి డబ్బులు పడేసి ఒక 50 లక్షలు ఇద్దరిని చితక్కొట్టించేయమన్నాడు. లేడీ కానిస్టేబుళ్లతో కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే చచ్చినా చెప్పట్లేదు. చివరికి డ్రగ్స్ వాడినా మత్తు మందులు వాడినా కూడా చెప్పట్లేదు నీలవేణి సరిత. ఈలోపు సరిత సాగర్కి ఫోన్ చేసి, ఒరేయ్ వెళ్ళి లాయర్తో మాట్లాడి నాకు బెయిల్ తీసుకురారా మా అమ్మతో సహా అందే. సాగర్ వాళ్ళమ్మ, ఆగరా, దాన్ని బయటికి తీసుకొస్తావా నువ్వు? దాన్ని బయటికి తీసుకొస్తే ఇంకేమైనా ఉందా? సొంత అక్కనే అలా చేసింది, దాని అమ్మ పెద్దమ్మ ఎక్కడుందో తెలిసి చెప్పట్లేదురా, కిరాతకురాళ్ళు అవి, వాటిని బయటికి తీసుకురాకు నాన్న అని చెప్పేసరికి ఉన్న 500 కాసుల బంగారాన్నే ముందు అన్న భార్యలకి అలాగే అక్కకి చెల్లికి తల్లికి 5 500 కాసులు సర్దేశాడు సాగర్. డైమండ్ సెట్లు 20 తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఉన్న 23 కోట్ల డబ్బుల్లో అన్నలకి చెరి 2 కోట్లు చొప్పున 4 కోట్లు, అక్కకి 2 కోట్లు, చెల్లికి 2 కోట్లు ఇచ్చేశాడు. అక్కడికి 8 కోట్లు అయిపోయినాయి. తల్లి తండ్రికి ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టించి వాళ్ళకు కూడా కారు కొని పని వాళ్ళని పెట్టి 1 కోటి రూపాయలు బ్యాంకులో వేసి మిగతా డబ్బులు తీసుకొని సాగర్ అమెరికాకి వెళ్ళిపోయాడు. అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత తనకు పెళ్ళయిందనే విషయం కూడా చెప్పకుండా అక్కడ ఎంఎస్లో జాయిన్ అయిపోయి తీసుకెళ్లిన డబ్బుల్ని బ్యాంకుల్లో పడేసుకొని అక్కడ వెళ్ళా కొనుక్కొని అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని శుభ్రంగా 20 డైమండ్ సెట్లు ఆ అమ్మాయికి పెట్టేసి అక్కడే సెటిల్ అయిపోయాడు సాగర్. ఇక్కడ సాగర్ వాళ్ళ అన్నలు బావలు శుభ్రంగా బిజినెస్లు పెట్టుకొని వాళ్ళు సెట్ అయిపోయారు, సొంత ఇళ్ళు కార్లు కొనుక్కొని. అలా సాగర్ తన ఫ్యామిలీని సెట్ చేసుకున్నాడు. ఇక సరితకి నీలవేణికి శిక్ష పడిన తర్వాత కూడా ఎంత ప్రయత్నించినా, మనుషులను పెట్టి వెతికిచ్చినా, డిటెక్టివ్లను పెట్టి వెతికిచ్చినా, పేపర్లో యాడ్లు ఇచ్చినా, టీవీలో యాడ్లు ఇచ్చినా, చివరికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెతికిచ్చినా మహాలక్ష్మి జాడ ఎక్కడా లేదు. దాంతో
ఏం చేస్తే మహాలక్ష్మి దొరుకుద్దని నారాయణ వర్మ ఆల్మోస్ట్ ఆల్ పిచ్చివాడైపోయాడు. పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేయిస్తోంది లలిత. ఏం చేసినా ఎన్ని చేసినా ఆమె జాడ మాత్రం తెలియట్లేదు. దాంతో ఒకరోజు మనసు బాగోక మైత్రి అలా కూర్చుని ఉండేసరికి ఒక ఆర్టికల్ పడింది. ఆ బుక్లో ఆర్టికల్ తీసి చూసింది మైత్రి. ఆ ఆర్టికల్ ఒక అసైలంలో ఉన్న దిక్కులేని వాళ్ళ గురించి. ఆ ఆర్టికల్ని తీసి చదవటం మొదలుపెట్టింది మైత్రి. ఆ ఆర్టికల్ గురించి రీసెర్చ్ చేసి ఒక అబ్బాయి రాశాడని తెలిసింది. అతను ఎవరా అని చెప్పి చూస్తే అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని తెలిసి అతన్ని ఎలాగైనా సరే మెయిల్ చేసి కలవాలని చెప్పి అతనికి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేసింది మైత్రి. ఏంటిదంతా అని అడిగింది. అడిగితే ఇది ఒక అసైలం అండి, ఈ అసైలంలో చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో పిచ్చెక్కిన వాళ్ళకన్నా ఏ పాపం పుణ్యం ఎరగని వాళ్ళు, ఇంట్లో తండ్రులకు ఎదురు తిరిగిన కోడళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, భార్యలు, భర్తలే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను ఈ ఆర్టికల్ రాసి షూట్ చేసుకొచ్చి నా యూట్యూబ్ ఛానల్లో చూపించానని, దీంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, మినిస్టర్లు, పోలీసులు, అందరికీ భారీగా లంచాలు వెళుతున్నాయి. దాంతో నన్ను బెదిరించి జైల్లో పెట్టి దేశం వదిలి వెళ్ళిపోకపోతే చంపేస్తామన్నారు. ప్రస్తుతానికి నేను అమెరికా వెళ్ళిపోయాను, అందుకే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయటం లేదు. అలాగని నేను ఛానల్ని ఆపేస్తే ఊరుకోమన్నారని వేరే ఇక్కడ ఉన్నటువంటి ఇవి అప్లోడ్ చేస్తున్నానండి నా ఛానల్లో అని చెప్పాడు ఆ అబ్బాయి. దాంతో మైత్రి అసలు ఇదంతా ఎందుకు కనుక్కుంటుంది అని అర్థం కాలేదు లలితకి. ఏంటే అందే. ఏం లేదులేమ్మా అనేసి మైత్రి అతన్ని నువ్వు అక్కడ తీసినటువంటి ఫోటోలు నాకు ఒకసారి రీమెయిల్ చేయగలవా అని అడిగింది. అలాగేనండి అని రీమెయిల్ చేస్తే ఏమైందండి అంటే జరిగిన విషయం గురించి చెప్పుకొచ్చింది మైత్రి అతనికి. అయ్యో నా వల్ల మీకు హెల్ప్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉందని పంపించాడు. అది మైత్రికి అసలు వచ్చిన అనుమానం ఏంటంటే ఆర్టికల్లో ఒక ఫోటో వేశాడు ఆర్టికల్ అతను. ఆ ఫోటోలో ఉన్నటువంటి ఒక ఆమె చేతులకి గొలుసులు ఉన్నాయి, కానీ చేతులకి 2 నెమళ్ళున్న బంగారపు గాజులున్నాయి. ఆ గాజుల్ని జూమ్ చేసి చూసింది మైత్రి. జూమ్ చేసి చూసి ఎంత దగ్గరగా చూసినా ఫోటోలో మామగారు అత్తగారు కలిసి దిగిన ఫోటోలో అత్తగారిది పొట్రేట్ వేయించిన దాంట్లో అత్తగారి చేతులకి ముందు కంకణాల్లాగా మెరిసిపోతున్న గాజులవి. ఆ గాజులను చూసి ఆవిడ ఖచ్చితంగా అత్తగారేనా, కానీ మొహమంతా మట్టి కొట్టుకుపోయి మనిషి అంతా పిచ్చిదానిలాగా అయిపోయి జుట్టంతా నెరిసిపోయి అర్థం కాలేదు మైత్రికి. దాంతో వాళ్ళందరూ ఎక్కడున్నారని డిటెక్టివ్ని పెట్టి వెతికిస్తే డిటెక్టివ్లు ఈ అసైలం ఫలానా చోట ఉందని అతను చెప్పిన అడ్రస్ నిజమేనని చెప్పారు. దాంతో మైత్రి కారు వేసుకుని డ్రైవర్ని తీసుకుని ఇక ఆ అసైలం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒకే అటెంప్ట్లో ₹1,00,00,000 ఇచ్చింది. ₹1,00,00,000 ఇచ్చి ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మీ దగ్గరే ఉందా అని అడిగింది. మా దగ్గరే ఉందా అంటే ఉందమ్మా అని చెప్పారు. చెప్పేసరికి వెళ్ళి కలిసేసరికి పిచ్చిదానిలాగా గొలుసులు వేసుకొని చేతిలో నీలవేణి పెట్టిన ఫోటో అంతా మట్టి కొట్టుకుపోయి నారాయణ వర్మనే అలాగే చూస్తూ ఉంది. వెంటనే అత్తగారిని బయటికి తీసుకొచ్చి పేగులు తెగిపోయేలా ఏడ్చింది మైత్రి ఎవరో మహాలక్ష్మి గుర్తుపట్టట్లేదు. దాంతో మహాలక్ష్మిని వెంటనే ఒక హోటల్ రూమ్కి తీసుకెళ్ళి జుట్టంతా నీట్గా కట్ చేయించి బ్యూటీ పార్లర్ వాళ్ళని పిలిపించి హెయిర్కి డై వేయించి నీట్గా స్నానం చేయించేసి మెనిక్యూరు పెడిక్యూరు మొత్తం చేయించేసి ఆ తర్వాత కాస్ట్లీ చీరను ఒకదాన్ని తీసుకొచ్చి ఆమెకు కట్టి ఇంటికి తిరిగి ప్రయాణం పెట్టుకొని ఇంటికి తీసుకొస్తోంది అత్తగారినే. కారులో అత్తగారికి ఇదిగో మామయ్య బతికే ఉన్నాడు అత్తమ్మ అనేసరికి ఆయనే అంటోంది మహాలక్ష్మి. ఆయన బతికే ఉన్నారు అని చెప్పి మీ పెద్దబ్బాయి విజయ్ వర్మ, రెండోవాడు అజయ్ వర్మ, మూడోవాడు సుజయ్, నాలుగోవాడు జై, నేను జై వాళ్ళ ఆవిడ మైత్రిని, ఏమో మా అమ్మ లలిత, ఇది నీ పెద్ద కోడలు అఖిల, ఇది రెండో కోడలు దేవి, ఇది మూడో కోడలు ఊర్మిళక్క, వీళ్ళ పిల్లలు, ఇది రూప, నువ్వు వెళ్ళినప్పుడు ఉంది రూప మొగుడు జగదీష్, రూప కూతురు, ఇది దీప పాప, నువ్వు వెళ్ళినప్పుడు పుట్టింది కదా అని అందరి గురించి చెప్పి మహాలక్ష్మిని తీసుకొస్తూ ఉంది. ఈలోపు అసలు బయటకని చెప్పి వెళ్ళిన మైత్రి ఎక్కడికి వెళ్ళిపోయిందో, నీలవేణి సరిత ఏమైనా చేశారేమోనని ఆల్మోస్ట్ ఆల్ జై పిచ్చోడైపోయి ఆ ఊళ్ళో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్లు ఇచ్చి మినిస్టర్ల దగ్గర నుంచి చెప్పి ఒకవైపున నారాయణ వర్మ, విజయ్, అజయ్, సుజయ్, జై కలిసి వెతకటం మొదలుపెట్టారు. దాంతో ఒక రౌండ్ నీలవేణిని సరితని తంతే మాకేం సంబంధం అన్నారు. అయినా సరే మైత్రి ఎక్కడుందో తెలియలేదు. ఈలోపు కారు వచ్చాగింది. కారులో నుంచి మైత్రి దిగేసరికి మైత్రిని ఒక్కటేద్దామని కోపంలో లలిత, వర్మ, జై ఒకేసారి వెళ్ళేసరికి
వెనక నుంచే ఒక్కసారిగా మహాలక్ష్మిని కారులో నుంచి చేయి పట్టుకొని దింపింది మైత్రే. పెద్దవాడు విజయ్కి, రెండోవాడు అజయ్కి తల్లి గుర్తే కాబట్టి నాన్న, అమ్మ, నాన్న అని పెద్దగా పిలిచారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పడబోతే అన్నయ్య అని లలిత గట్టిగా పట్టుకుంది. ఈలోపు కారులో నుంచి దింపేసరికి మహాలక్ష్మి నారాయణ వర్మను చూసి పెద్దగా పేగులు తెగిపోయేలాగా ఆయన్ని కౌగులించుకొని ఏడ్చింది. ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే నేను అత్తయ్యని తీసుకొద్దామని వెళ్ళాను. ముందే నీకు చెప్పి వెళ్తే ఆమె అత్తయ్య అవునో కాదో ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా ఉంటుంది. మీ అమ్మ గురించి మీరు ఎంత తపన పడుతున్నారో తెలుసు, అందుకే వెళ్ళాను అనగానే మమ్మీ అని రూపాదీప వెళ్ళి కౌగులించుకున్నారు. కోడళ్ళందరూ అత్తయ్యను వాటేసుకుంటే కొడుకులందరూ తల్లిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. వెంటనే డాక్టర్ కబురు పెడితే డాక్టరు ఆమె స్వతహాగా పిచ్చిది కాదండి, కానీ ఆమెకి విపరీతమైన భయంకరమైన పిచ్చి వాళ్లకు వాడే మందులు వాడి డ్రగ్స్ వాడి దానికి తోడు షాకులు ఇచ్చి అలా అయిపోయింది. ఆమె మామూలు మనిషి అవ్వాలంటే 2 నుంచి 5 సంవత్సరాల టైం పట్టుద్దని చెప్పి సిట్టింగ్స్ మీద సిట్టింగ్స్ ఆమెకు ఒకవైపున కౌన్సిలింగ్ ఇస్తూ ఫ్యామిలీని దగ్గరగా ఉండాలని, ఆమెని ఆధ్యాత్మికంగా ఉంచాలని, యోగా లాంటి ఛాన్సాలని చెప్తే నారాయణ వర్మ అసలు ఏం జరిగిందమ్మా అని అడిగితే పురుగులు పడ్డ అన్నం పెట్టారని, ఇలా కొట్టారని, తిట్టారని, ఇంజక్షన్లు ఇచ్చారని, హింసలు పెట్టించిందని, ఇదంతా నీలవేణి చేసిందని, చేతుల నిండా పెట్టిన వాతలు, ఒళ్ళంతా ఉన్న దెబ్బలు అన్నీ చూసి నారాయణ వర్మకే ఒక్కసారిగా గుండె మండిపోయి ఆయన చేతిలోనే ఒక పాశుపతాస్త్రమో బ్రహ్మాస్త్రమో ఉంటే ముక్కలు ముక్కలుగా నీలవేణిని నరికేద్దామన్నంత, ఇందులో పాత్ర వహించిన సడితని చీల్చేద్దామన్నంత నరసింహావతారంలాగా కనపడుతున్నాడు ఆయన. లాయర్కి ఫోన్ చేశాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీలవేణి సడిత ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళిద్దరిని వాదించి బయటికి తీసుకురా అంటే, శిక్ష ఏం చేశాం కదా సార్ అంటే, నువ్వు లాయర్వేగా, నీ వల్ల కాకపోతే వేరే లాయర్ని పెట్టి వాదించమంటావా అంటే, వద్దండి నేనే వాదిస్తానంటే ₹1 లాయర్కి పడేసి అక్కడున్న అందరికీ డబ్బులు పెట్టుకుంటూ వచ్చి నీలవేణి సడిత ఎటు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఎక్కడుందమ్మా అసైలం, మూసేశారా ఉందా అంటే, అది మూసేస్తారా మామగారు, ఆ అసైలం పెద్ద పెద్ద మినిస్టర్లకి వాళ్ళకి డబ్బులు పెట్టి నడుపుతున్నారు వాళ్ళు అంటే, అదే అసైలంకి నీలవేణిని సడితని ఈడ్చి పడేయించాడు నారాయణ వర్మ. ఇవి చావకూడదు, బ్రతికే ఉండాలి. అలా అని బ్రతికుండగానే 7 మహానరకాలు ఎలా ఉంటాయో ఈ రెండిటికి మీరు చూపించాలి, అది నేను చూడాలి అని వాళ్ళకి ₹2 కోట్ల డబ్బులు పడేసి బయటికి రాకూడదు, ఇవి బ్రతికున్నంతకాలం ఇక్కడే ఉండాలి, పోయాక కూడా ఇవి ఇక్కడే సమాధి అయిపోవాలి అని ప్రతి నెలా వెళ్ళి చూసొస్తూ వాళ్ళు అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకాలని చూడసాగాడు నారాయణ వర్మ. ఇక మహాలక్ష్మిని ఇంట్లో వాళ్ళందరూ కలిసి, లలిత, కోడళ్ళు, కొడుకులు, పిల్లలు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి బయటికి తిప్పుకొస్తూ నారాయణ వర్మ వరల్డ్ టూర్కి తీసుకెళ్ళి అన్నీ చూపించి తీర్థయాత్రలకి, ధామాలకి తిప్పి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు, పురస్కారాలు చేయించి ఆ తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్లు ఇప్పించేసరికి 5 సంవత్సరాలకి మహాలక్ష్మి మామూలు మనిషి అయింది. అప్పుడు కొడుకులతో, కోడళ్లతో, మనుషులతో కలిసి మామూలుగా ఉంటుంటే నారాయణ వర్మ ఆస్తి మొత్తం కూడా తన కొడుకులకి అలాగే కూతుళ్ళకి సమానంగా పంచిచ్చేశాడు. ఇక ఆయన శేష జీవితం మొత్తం, ఇప్పటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. ఆయన ఇంకా ఉన్న జీవితం అంతా మహాలక్ష్మితో సంతోషంగా గడపొచ్చని ఇంట్లోనే మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్లతో మహాలక్ష్మి, నారాయణ వర్మ సంతోషంగా ఉండసాగారు. చేసిన పాపాలని అనుభవించుకుంటూ నీలవేణి సడిత చిత్రహింసలు ప్రత్యక్షంగా పెట్టినారు. ఒకవైపున అసైలం వాళ్ళు అవన్నీ అనుభవిస్తూ, దీనికన్నా చావే మంచిది, మమ్మల్ని చంపేయమన్నా వాళ్ళు మిమ్మల్ని చంపమనలేదు, బతికుంచి పెట్టమన్నారు ఇలాగే అని పెట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇలా సంవత్సరాల కాలం గడిచిపోయింది. నీలవేణి సరిత చిత్రహింసలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇవన్నీ తెలుసుకుని సాగర్ వాళ్ళ అమ్మ నాన్న సాగర్కి ఎప్పటికప్పుడు చెప్తున్నా, చేసుకున్న పాపం అనుభవించక తప్పదు కదమ్మా, అనుభవించనివ్వు అనేశాడు సాగర్ కూడా. ఇలా మొత్తానికి చేసినందుకు వాళ్ళకి చివరికి ఆ తీర్పు తీర్చాడు నారాయణ వర్మ. మహాలక్ష్మి, నారాయణ వర్మ తమ పిల్లలతో సంతోషంగా ఉన్న జీవితాన్ని ఆనందంగా గడిపారు. సొంత చెల్లెలే కదా అని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చెల్లెలకి మినిస్టర్ల కొడుకు డాక్టర్లను, కలెక్టర్లను ఇచ్చి తన నిస్వార్థమైన మనస్సు ఏంటో చాటి చెప్పుకొని పెళ్లి చేయాలనుకొని పెళ్లి ఖర్చులతో సహా బావ తండ్రి లాంటి వాడని చెప్పి చెల్లెలికి ఒక తోడై నీడై అండై నిలుద్దామనుకుంది మహాలక్ష్మి. కానీ అత్యాశగా పోయి చివరికి అక్క జీవితాన్ని నాశనం చేసి అక్క జీవితాన్ని, అక్క పసుపు కుంకాల్ని తన వశం చేసుకోవాలనుకుంది నీలవేణి. తన కడుపును పుట్టిన కూతురిని కూడా మరొక కాలసర్పంలా తయారు చేసింది. చివరికి తన్నే బయటికి ఈడ్చేసినా చూడకపోయినా నీలవేణి మారకపోను
కుటుంబాన్ని మట్టు పెట్టాలనుకున్నారు అమ్మా కూతుళ్ళు. చివరికి వాళ్ళ పావులు పారలేదన్న రోజు కూడా మహాలక్ష్మి బ్రతికుంది, ఎక్కడుందో చెప్పమని నారాయణవర్మకి అతని బిడ్డలకి తీరని శిక్ష వేయాలనుకున్న వీళ్ళకి భగవంతుడు రూపంలో నారాయణవర్మ వేసిన శిక్ష చాలా చిన్నదేనేమో. బహుశా భగవంతుడు ఎవరు చేసే వాటికి వాళ్ళకి తగిన తీర్పులు విధిస్తాడనటానికి వీళ్ళకి అదే నిదర్శనం. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కోడళ్ళు నిలబెట్టిన అత్తారిల్లు ఎప్పుడుగా చల్లగా ఉండాలని కోరుకుందాం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.